నమస్తే వెల్కమ్ టు సిటీ 24/7 టాప్ డిబేట్. నేను సురేష్. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చీపురు తిరగేశారు. ఏ చీపురు అయితే రాజకీయాలను ప్రక్షాళన చేసి అవినీతిని ఊడ్చిపడేస్తుందని భావించారో అదే పార్టీకి అవినీతి మకిలి అంటడంతో ప్రజలు భరించలేకపోయారు. అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమించి అవే ఆరోపణలో కూరుకుపోయినటువంటి పార్టీకి ఘోర ఓటమిని రుచి చూపించారు. ఫలితంగా 27 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఢిల్లీ పీఠంపై కాషాయ జెండా ఎగిరింది. లోక్సభ ఎన్నికల్లో ఢిల్లీ ఓటర్లు బీజేపీ వైపే మొగ్గు చూపుతూ వస్తున్నా అసెంబ్లీకి వచ్చేసరికి 27 ఏళ్లుగా దూరం పెడుతూ వచ్చారు. కానీ ఈసారి ఢిల్లీ పీఠాన్ని దక్కించుకోవాలని పంతం పట్టిన కమల్నాథులు తమదైన వ్యూహాలతో ఉచిత హామీలతో ఆప్ను మట్టి కరిపించారు. ఫలితాల సరళి చూస్తే బీజేపీని ఓటర్లు గెలిపించారనే కంటే కేజ్రీవాల్ను ఓడించేందుకే కమల్నాథులకు హస్తినపీఠం కట్టబెట్టినట్లుగా కనిపిస్తోంది. అయితే ఆప్ కాంగ్రెస్ కలిసి పోటీ చేస్తే బీజేపీకి పరాజయమే మిగిలేదా? ఇంతకీ కేజ్రీవాల్ ఓటమికి కారణాలేంటి? బీజేపీ విజయానికి కలిసి వచ్చిన అంశాలేంటి? ఈ అంశాలపై ఈరోజు డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు కాంగ్రెస్ నుంచి అధికార ప్రతినిధి షేక్ సైదా గారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే బీజేపీ సీనియర్ నాయకులు సత్యమూర్తి గారు. నమస్తే సార్, వెల్కమ్ టు ద డిబేట్. అలాగే ఆప్ నుంచి నేతి మహేశ్వరరావు గారు. నమస్తే సార్. ప్రముఖ జర్నలిస్ట్ అలాగే రాజకీయ విశ్లేషకులు కృష్ణానీల్ గారు కూడా ఉన్నారు. నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సత్యమూర్తి గారు. కెన్ యూ హియర్ మీ సార్? సార్ మీరు జర్నీలో ఉన్నట్టున్నారు. ఆర్ యూ కంఫర్టబుల్? ఒక 5 నిమిషాల్లో జర్నీ అయిపోయింది సార్, ఇంటికి వెళ్తున్నాను. ఓకే సార్, అయితే తర్వాత తీసుకుంటాను సార్. ఐ విల్ టేక్ యూ ఆఫ్టర్ యూ రీచ్. ఓకే, బట్ బీ ఇన్ లైవ్, లైవ్ లో అందుబాటులో. థాంక్యూ సార్. రైట్. ఓకే సార్. నేతి మహేశ్వరరావు గారు సార్, కెన్ హియర్ మీ సార్? నమస్కారం సార్. నమస్తే అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ సారీ యూ లాస్ట్ ద ఎలక్షన్స్ దిస్ టైమ్. 3 సార్లు కన్సిక్యూటివ్గా గెలిచారు. దట్స్ నాట్ ఏ సింపుల్ థింగ్ ఆర్ స్మాల్ థింగ్, దట్స్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. పార్టీ పెట్టిన వెంటనే నెక్స్ట్ ఇయర్లోనే 2013లోనే అధికారంలోకి వచ్చారు. 2015లో మళ్ళీ గెలిచారు థంపింగ్ మెజారిటీతో 67 out of 70 ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. 2019లో మళ్ళీ 62 స్థానాలు అనుకుంటా. సో ఎందుకని 62 నుంచి ఇప్పుడు కనీసంగా 20 మార్కు కూడా చేరుకోవడానికి కష్టాలు పడుతున్నటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? 2 స్టాల్వార్ట్స్ లాంటి వాళ్ళు, అరవింద్ కేజ్రీవాల్ స్వయంగా ఆయనే ఓటమి పాలవటం, మనీష్ సిసోడియా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆయన ఓడిపోవటం, సత్యేంద్ర జైన్ ఇటువంటి బిగ్ లీడర్స్ కూడా ఓడిపోవటాన్ని అసలు ఆపు డైజెస్ట్ చేసుకునే పరిస్థితి ఉందా? లేదంటే ఇదంతా స్వయంకృత అపరాధమా? లేదంటే దాన్ని ఏమంటారు, వ్యూహాత్మక తప్పిదమా? కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోకపోవటం మూలంగా ముందే ఏదన్నా అవకాశం ఉంటే గనక ఆ ఛాన్స్ ఇవ్వకూడదు, బీజేపీని అధికారంలోకి రానివ్వకూడదు అనేటటువంటి ఒక లక్ష్యం కనుక ఉండుంటే వ్యూహం దెబ్బ కొట్టిందా? ఇక్కడ అందరికీ నమస్కారం. ఇక్కడ మేము చెప్పదలుచుకున్నది అసలు మా పార్టీకి గెలుపోవటంలు అనేది పెద్ద క్రైటీరియా కాదు. ఎందుకంటే మేము పోరాట పట్టిమున్న వాళ్ళం. మాకు గెలవటం వల్ల కొత్తగా కిరీటం వచ్చేది లేదు, ఓడిపోవటం వల్ల పోయేది ఏముండదు. ఎందుకంటే నిత్యం మేము ప్రజలతో ఉండేవాళ్ళం, మా జేబుల్లో డబ్బు ఖర్చు పెట్టుకొని పనిచేసే తత్వం ఉండేవాళ్ళం. ఇక్కడ ఈ దేశంలో 2 రాజకీయాలు సార్ నేను చెప్పదలుచుకున్నది. ఒకటి సిండికేట్ రాజకీయాలు, అంటే మా భాషలో చెప్పాలంటే ఆర్థిక మాఫియా రాజకీయాలు. ఈ రాజకీయాలను ఎదుర్కోవడానికి దేశంలో ఒకే ఒక్క సామాన్యుల తాలూకు పార్టీ, అది ఆమ్ ఆద్మీ పార్టీ. సో ఇప్పుడు ఈ పార్టీని కూడా లేకుండా చేయాలి. దీని పరంపర మనం ఒకసారి చూస్తే, సో ఈ దేశంలో గౌతమ్ అదానీ మీద మాట్లాడిన ఏకైక ముఖ్యమంత్రి, అది కూడా అసెంబ్లీలో, ఒక అరవింద్ కేజ్రీవాల్. గౌతమ్ అదానీ అనే వ్యక్తి ఫ్రంట్ లైనే. ఇతనికి వచ్చే మొత్తం సంపాదన, ఈ అవినీతి అంతా కూడా మోదీకి సంబంధించింది అనేది ఆ రోజు ఢిల్లీ అసెంబ్లీలోనే అవుట్ రైట్గా ధైర్యంగా నిర్భయంగా మాట్లాడిన దేశంలో ముఖ్యమంత్రి ఆయన. ఆ రోజు నుంచి మొదలైంది ఆపరేషన్ ఇస్తాంబుల్ అన్నట్లు
సో దూకుడు సినిమాలో ఇక్కడ ఆపరేషన్ కేజ్రీవాల్లో మొదటి కేజ్రీవాల్ని కొట్టాలంటే కేజ్రీవాల్ స్ట్రెంత్ వచ్చేకి అవినీతికి తావులేనన్నట్లు కాబట్టి ముందు ఆయనకు ఒక మరకేయాలి. ఆ పరంపరలో మొత్తం సిబిఐ మొత్తాన్ని యూటిలైజ్ చేసుకొని ఆ పార్టీని పరంపర మొత్తం పెద్ద టీంనంతా కూడా అరెస్ట్ చేసి, సో ఒక విధంగా వాళ్ళు దాంట్లో దుష్ప్రచారం అనుకోవచ్చు. సో వీళ్ళు కూడా అంటే మేమంతా బురదలో ఉన్న పందులము, వీళ్ళు కూడా బురద పూసి అయితే సరిపోద్ది అన్నట్లు మొత్తం మీద సక్సెస్ అయిపోయారు. ఎందుకంటే అదే బీజేపీకి ఎలక్ట్రల్ బోర్డు ద్వారా 6,000 కోట్లు వస్తే దిక్కులేదు. ఆమ్ ఆద్మీ పార్టీకి పంజాబ్ ఎలక్షన్కి ఎలక్ట్రల్ బాండ్ చూస్తే అది కేసు. అంటే దేశంలో వాళ్ళకు ఒక న్యాయం, వీళ్ళకి ఒక న్యాయం. ఇది కూడా పంజాబ్ ఎలక్షన్ సంబంధించింది. ఎనివే ఆ ముద్ర వేయటం మొదలు పెట్టారు. అది రెండో కేసు వచ్చేకి అసలు యమునా నది తాలూకా మొత్తం వీళ్ళ మీద నెట్టేశారు. అంటే అది సెంట్రల్ ప్రాజెక్టు, క్లీన్ చేయాల్సింది మొత్తం అది నది, అది కేంద్ర ప్రాజెక్టు కాబట్టి గంగా నదిని ఎలాగైతే చేస్తామని రిలీజ్ చేయాలి, దాన్ని వేసేసి అది ఈయన మీద వేశారు. ఎందుకంటే అంత ముందున్న పరిశ్రమలు ఇప్పుడు పెట్టిన పరిశ్రమలు కాదు. మూడోది వచ్చేకి ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ ఎవరైతే ఉన్నారో లా అండ్ ఆర్డర్ వదిలేశాడు. అంటే ఢిల్లీ గారు మనం వెళ్ళి ఒక గంట సేపు నుంచి ఉంటే మన ఫోన్ కొట్టేసే పరిస్థితి ఉంటుంది ఢిల్లీలో. అంటే అంత దొంగలు వెచ్చబీలు ఉన్నారంటే పోలీసు వ్యవస్థను చంపేసి, జనరల్గా సామాన్యులుగా తెలియదు కదా, సో ప్రభుత్వం ఎవరుందో అనేది చూస్తారు. ఆబ్వియస్గా లా అండ్ ఆర్డర్ లేకుండా చేసిన పరిస్థితి. నాలుగోది వచ్చేకి వెళ్ళే విధానంలో కొత్తగా మళ్ళీ ఈ ఢిల్లీ పొల్యూషన్ తాలూకు వచ్చేకి పంజాబ్ రైతులు తగలబెట్టడం వల్ల ఢిల్లీ పొల్యూషన్ పెరిగిందని ఆ రైతుల మీద పడి, ఆ రైతుల ఉద్యమాలు వాళ్ళు చేస్తా ఉంటే వాళ్ళకి ఈయన మద్దతు కొన్నాడు. వాళ్ళంతా ఖలిస్తాన్ తీవ్రవాదులు, అంటే పంజాబ్ రైతులు ఖలిస్తాన్ తీవ్రవాదులు మొదలు పెట్టడం. దాంతో మళ్ళీ అలాగే ఈయన ముస్లింలతో కనెక్ట్ అయ్యాడు. తురక పార్టీ అని, లేదా ఇంకా చెప్పాలంటే ఖలిస్తాన్ పార్టీ అని ఇష్టం వచ్చిన భాష. అంటే ఇంత దిగజారిన పార్టీ దేశంలో ఏదైనా ఉందంటే ఇది ఒక పార్టీ. సో ఆ పరంపరలో మళ్ళీ ఈయన ఒక కార్నర్గా ఒక వర్గానికి రిస్ట్రిక్ట్ చేసి, ఇంకా మన అంబేద్కర్ మీద ఆయన చెప్పాలంటే అవుట్ రైట్గా దేశంలో ఖండించిన మొట్టమొదటి వ్యక్తి కాబట్టి మొత్తం వీళ్ళకున్న తెలివితేటలు మొదటి నుంచి కూడా కమ్యూనిస్టులు ఎలా అయితే ఒక ముద్ర వేసి పక్కన పడేసే పరిస్థితి ఉందో ఈ ఎక్సర్సైజ్ ఇది ఆర్ఎస్ఎస్ చేసే పని. ఈ పరంపరలో మళ్ళీ వచ్చేకి ఎలక్షన్స్ ఢిల్లీ స్టార్ట్ అవ్వగానే ఎలక్షన్స్ తీసేయటం, ఎలక్షన్ కమిషన్ వన్ సైడ్ వాడుకున్న. మహేశ్వరరావు గారు బీజేపీ స్ట్రాటజీస్ చాలా వినూత్నంగా ఉంటాయి, అది అందరికి తెలిసిందే, మీరే చాలా చెప్పారు కదా. కానీ అన్ని పార్టీలకి భిన్నంగా ఆమ్ ఆద్మీ పార్టీ పర్టికులర్గా అరవింద్ కేజ్రీవాల్ ఎత్తుగడలు ఉంటాయి అనేది, ఆయన చాలా తెలివిగా రాజకీయాలు చేస్తారనేది కూడా అనేక సందర్భాల్లో ప్రూవ్ అయింది. మీరు చెప్పిన అంశాలే చెప్తాను నేను. ఒకటి, ఏదైతే మీరు రైతుల విషయం చెప్పారో, ఖలిస్తాన్ తీవ్రవాదులు అని చెప్పేసి అన్నారో, అదేం ప్రజలేం నమ్మలేదే. చివరికి సెంట్రల్ గవర్నమెంటే దిగొచ్చి మోదీ రైతులకి క్షమాపణ చెప్పి ఆ ఏవైతే నల్ల బిల్లులు అంటున్నారో ఆ వ్యవసాయ బిల్లుని వెనక్కి తీసుకున్న పరిస్థితి, ఆ వ్యవసాయ చట్టాలని బిల్లు చట్టం కూడా మారిన తర్వాత కూడా చట్టాలను వెనక్కి తీసుకున్నారు. సో అది ఒకటి. రెండోది ఒక్క నిమిషం, ఏదైతే మీరు వాళ్ళు ఎప్పుడైతే ఆర్ఎస్ఎస్ లేదంటే కనుక బీజేపీ నినాదం జై శ్రీరామ్ అంటే, మరి ఈయన కూడా సాఫ్ట్ హిందుత్వాన్ని భుజాన్ని వేసుకొని కేజ్రీవాల్ గారు జై హనుమాన్ అన్నటువంటి పరిస్థితి చూసాం. కాబట్టి ప్రతిదానికి ఆయన కౌంటర్ ఇచ్చుకుంటూనే వచ్చారు కదా. ఇక్కడ ప్రధానమైనటువంటి విమర్శ మీ మీదే వస్తుందంటే, మీరు ఆల్రెడీ తెలుగు రాష్ట్రాల్లో రీజనల్ కోఆర్డినేటర్గా ఉన్నారు కదా, ఇక్కడ ఏదైతే జరిగిందో ఢిల్లీలో కూడా అదే రిపీట్ అయింది. ఓన్లీ సంక్షేమాన్ని ముందు పెట్టి అభివృద్ధిని వదిలేస్తే ఎక్కడా కూడా దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా ప్రజలు ఒకే రకమైన తీర్పిస్తారు. ఆల్రెడీ మీరు 3 సార్లు వరుసగా అధికారంలో ఉన్నారు, యాంటీ ఇన్కంబెన్సీ కూడా పనిచేసింది. వీటన్నిటిని బేరీజు వేసుకోకుండా ఓవర్ కాన్ఫిడెన్స్తో ఒంటరిగా వెళ్ళి బొక్కబార్లా పడ్డారు అనేది రాజకీయ విమర్శకులు చెప్పే మాట. సార్ ఇక్కడ మీకు చాలా చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్లో పథకాలకి ఢిల్లీ పథకాలకి పోలిక కాదు. చాలా మందికి సంక్షేమ పథకాలు వేరు, ఉచితాలు వేరు. అంటే ఒకటికి ఉచిత విద్య ఇవ్వడం అనేది అది సంక్షేమం, సాంఘిక అభివృద్ధి. అది ఉచిత వైద్యం అనేది కూడా సాంఘిక అభివృద్ధి. ఇంకోటి రెండోది వచ్చాక అక్కడ అన్ని కూడా అప్పులు తెచ్చి పంచట్లేదు, అక్కడ జీరో డెట్. అక్కడ అంటే గవర్నెన్స్ జీరో డెట్కి వచ్చిందంటే అవినీతి లేకపోవడం వల్ల 30% బడ్జెట్ అన్ఫ్రీజ్ అయిపోయి మొత్తం సంక్షేమం చేశారు.
ఈ రోజు ఢిల్లీ అంతా ఎగ్జాక్ట్లీ నేను మీతో అగ్రీ అవుతా. టోటల్ గా ఢిల్లీ స్టేట్ బడ్జెట్ 80,000 కోట్లు అయితే 70,000 కోట్లు మీరు ఏదైతే పథకాలు ఉన్నాయో వాటికే పోతున్నాయి. ఇంకా ఢిల్లీలో ఏ పని చేయడానికి కూడా నిధులు మిగలకపోవడం వల్లనే ఈ పరిస్థితి వచ్చిందని చెప్పేసి 70,000 కోట్లు. నేను మీకు చెప్పదలుచుకున్నది ఢిల్లీలో తాలూకా ఆయన అప్పు తేలేదు. రెవెన్యూ డెఫిసిట్ అంటే రెవెన్యూ సర్ప్లస్ ఉన్న స్టేట్. మీకు చాలా మందికి రెవెన్యూ సర్ప్లస్ ఉందంటే అభివృద్ధికి నిధులు లేక కాదు, ఉన్నాయి. కాకపోతే ప్రతిదీ సెంట్రల్ గవర్నమెంట్ అడ్డుపడి సెంట్రల్ గవర్నమెంట్ చేయనిలే. అదే నేను చెప్తా ఉంది ఇందాక కూడా. యమునా నది కానీ లేదా స్వచ్ఛ భారత్ తాలూకా మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్స్ కానీ లేదా ఫ్లైఓవర్స్ కానీ ఇవన్నీ కూడా సెంట్రల్ కోఆర్డినేషన్ తో చేయాల్సిన ప్రాజెక్ట్స్. ఈ టేట్కి కూడా బీజేపీ సహకరించలేదు. ఎందుకంటే ఆపరేషన్ ఇస్తాంబుల్ లాగా ఆపరేషన్ కేజ్రీవాల్ మొదలు పెట్టారు కాబట్టి ఈయన ఢిల్లీలో అభివృద్ధి చేయడు పంచుతాడన్న విధంగా పబ్లిసిటీ చేయడానికి ఉపయోగించారు. చెప్పాలంటే ఆయన చేసింది వెల్ఫేర్, నాట్ ది డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మనీ. మన చంద్రబాబు నాయుడు గారు ఇందాక మాట్లాడుతూ తెలివిగా పంచితే గెలవరు, మన ఈయన ఏం చేస్తున్నాడు బటన్ నొక్కే పనే కదా. అంటే ఏదైనా మాట్లాడచ్చు, ఏదైనా మన జనాల్ని గొర్రెలు చేయొచ్చు అన్న విధంగా మాట్లాడే విధానం ఇది నేను చెప్పదలుచుకుంది. బట్ ఎనీవే ఇక్కడ ఈ సిండికేట్, ఇది మొత్తం సిండికేట్ బాస్ అంతా కూడా నేను అనుకుంటుంది అదాని కింద అప్పుడున్న ఏదైతే మోదీ ఉన్నాడో ఇప్పుడు ఇంకో సిండికేట్ బాస్ వచ్చే మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న మన చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళు మొత్తం ఒక సిండికేట్. ఈ సిండికేట్ తో యుద్ధం చేశాడు అరవింద్ కేజ్రీవాల్. సో ఎలక్షన్ లో ఓటింగ్ తీసేయటం, ఎలక్షన్ కమిషన్, ఇంకా చెప్పాలంటే బీజేపీ కార్యకర్తగా పనిచేసే పరిస్థితి ఎలక్షన్ కమిషన్, ఇంకా ఇన్ని కూడా మీడియా కూడా. ఇంకా చెప్పాలంటే ఢిల్లీలో మెయిన్ వచ్చేకి అసలు వాళ్ళ ప్రచారం చూశాను, ఒకే ప్రచారం వాళ్ళు జై శ్రీరామ్ జై శ్రీరామ్. సో ఎవరన్నా ప్రచారం చేసుకుంటే ఆమ్ ఆద్మీ వాళ్ళని కొట్టడం అంటే ఇదేం ఎలక్షన్? గెలవటం అంటే ఇట్లాంటి ఎలక్షనే ఉంది. అంటే గెలుపు ఎప్పుడు కూడా ఉన్నతంగా విలువలతో గెలిస్తే 2020 అది కిక్కిస్తుంది. ఇట్లాంటి చౌకబారి గెలిస్తే ఎన్ని వస్తుంది? అయినా మాకు 20 దక్కలేదు కదా. మీకు ఆ రోజు 3కి వచ్చాయి, 3 వచ్చిన పరిస్థితి ఉన్నాయంటే ఇక్కడ సార్ దేశంలో సిండికేట్ ని ఎదిరించి నిలబడ్డారు. ఇప్పుడు మేము చెప్తా ఉన్నాం, మీరు ఒకవేళ ఓడిపోయారు కాబట్టి ఆపేదో డల్ అయింది అనుకుంటున్నారు. మాలాంటి వాళ్ళు ఇంకా ఎక్కడన్నా నిద్రపోతే కొద్ది గొప్ప డల్ గా ఉంటే ఇంకా కసిగా పనిచేసేవాళ్ళు. అంటే 1,10,00,000 మంది కార్యకర్తలు ఉన్నారు, యోధులు ఉన్నారు, చెప్పాలంటే ప్రొఫెషనల్స్ ఉన్నారు, సామాన్యులు ఉన్నారు, రైతులు ఉన్నారు, అన్ని వర్గాలు ఉంది ఈ దేశంలో. పేదోడంతా మా పార్టీతో ఉన్నారు, ఉన్నతం అన్ని ఉన్నాయి. ఏమి కాదు మా పార్టీకి. కేజ్రీవాల్ గారు హ్యాపీగా ఫ్రీ అయిపోయారు కాబట్టి దేశం మొత్తం తిరిగే పరిస్థితి వస్తుంది. ఈ దేశంలో ఈ రిజల్ట్ ఎలా ఉందనేది మీరు చూడబోతారని చెప్పదలుచుకున్నాను. ఓకే మాస్టర్. సైదా గారు, కెన్ హియర్ మీ సార్? am I audible? పెద్దలు సీనియర్ పొలిటికల్ కృష్ణాంజలి గారు, అలాగే సోదరుడు సార్ ఏమైంది సార్? ఈ రోజు మీ ఆడియో డైలీ బానే ఉంటుంది కదా, బ్రేక్ అవుతుంది. సిగ్నల్ క్లియర్ గా ఉందా? కంటిన్యూ చేయండి సార్. సురేష్ గారు క్లియర్ గా ఉందా? ఇప్పుడు ఓకే సార్. నేను ముందు నన్ను అడగనివ్వండి. 1998, 2003, 2008 వరుసగా 3 సార్లు షీలా దీక్షిత్ గారి నేతృత్వంలో ఢిల్లీని ఏలినటువంటి కాంగ్రెస్ 2013 తర్వాత 2015లో 0, 2019లో 0, మళ్ళీ ఈరోజు 2024-25లో 0. హ్యాట్రిక్ జీరోస్. ఏంటి దుస్థితి? సరే, గతాన్ని అనుభవాన్ని దృష్టిలో పెట్టుకునైనా ఆప్ను ఒప్పించో లేదంటే ఏదైతే బీజేపీని అధికారంలోకి తీసుకురాకూడదని చెప్పేసి అన్ని రాష్ట్రాలను పనిచేస్తారు దేశవ్యాప్తంగా, ఆ రకంగా ఎందుకు ముందుకు వెళ్ళలేకపోయారు? అఫ్కోర్స్ మీకు కాస్త ఊరటనిచ్చే అంశం ఏంటంటే 0 వచ్చినా కానీ పోయినసారి 3% ఓటింగ్ అయితే ఈసారి 6.5% అంటున్నారు. 43% వరకు ఇప్పటికీ కూడా ఆప్కి ఓటింగ్ పర్సంటేజ్ ఉంది. 20 సీట్లే వచ్చినా కానీ, ఇద్దరు కలిసినా కానీ ఖచ్చితంగా బీజేపీని చాలా నియోజకవర్గాల్లో మార్జిన్స్ తక్కువ ఉన్నాయి కాబట్టి ఓడించగలిగే పరిస్థితి ఉండేదని. ఎందుకని ఆ వ్యూహం బెడిచికొట్టింది? అలాగే కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎందుకని ఇంత దిగజారిపోతుంది?
సురేష్ గారు ఈరోజు ఢిల్లీ ఎన్నికల ఫలితాలను మనం గమనించిన తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో 27 సంవత్సరాల సుదీర్ఘకాలం నిరీక్షణ తర్వాత ఈరోజు బీజేపీ ప్రభుత్వం ఏర్పడింది. బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినందుకు బీజేపీ నాయకులకు అలాగే పెద్దలు ప్యానెల్ సభ్యులకి కాంగ్రెస్ పార్టీ తరఫున హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తుంది. ఈరోజు మరి 27 సంవత్సరాల సుదీర్ఘకాలం తర్వాత బీజేపీ అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ పార్టీ 1998 నుంచి 3 పర్యాయాల పాటు స్వర్గీయ శీలా దీక్షిత్ గారు ముఖ్యమంత్రిగా ఢిల్లీలో మరి పరిపాలన చేసినటువంటి విషయం మనం చూసాం. శీలా దీక్షిత్ గారి నాయకత్వంలో ఆ రోజు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ గారి నాయకత్వంలో ఏ విధంగా మరి అభివృద్ధి చేశాము, ఢిల్లీ కూడా చూశారు. స్లమ్స్ ని ఏ విధంగా అభివృద్ధి చేశాము, ఏ విధంగా విద్యా వైద్య సౌకర్యాలు కల్పించాము, మంత్రిత్వ సౌకర్యం కల్పించాము, అలాగే అక్కడ ఉన్నటువంటి ఈ యొక్క కాలుష్య నివారణ కోసం ఏ విధంగా మరి పథకాలు చేపట్టామో కూడా మీరు గమనించారు. అయితే ఈరోజు ఆ పార్టీ అవినీతిని అంతం చేస్తున్నటువంటి నినాదంతో ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఆ సమయంలో కేజ్రీవాల్ గారు, పెద్ద ఆయన అన్నా హజారే గారు, వీళ్ళిద్దరు కలిసి ఒక ఇండియన్ ఎజెండాతో, దీని బ్యాక్గ్రౌండ్ బీజేపీ ఆ రోజు, ఎందుకంటే బీజేపీ మమ్మల్ని తట్టుకునే శక్తి ఆ రోజు బీజేపీకి లేని పరిస్థితి. అలాంటప్పుడు ఎందుకంటే ఈ కొత్తగా రాజకీయాల్లోకి వస్తా ఉన్నాడు కేజ్రీవాల్, విద్యాధికుడు, అలాగే అన్నా హజారే పెద్ద సైద్ధాంతికకర్త, మరి అలాంటి వ్యక్తుల నాయకత్వంలో ఒక గోబెల్స్ ప్రచారం, కాంగ్రెస్ పార్టీ అవినీతిలో కూరుకుపోయింది, అవినీతిమయమైపోయింది, దేశాన్ని దోచి చేసిందని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించి ఈ యొక్క బీజేపీ ఎడిని ఎజెండా తోటి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి చూసాం. అందువల్లనే కాంగ్రెస్ పార్టీ మరి అధికారానికి దూరంగా దాదాపు 10-12 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్న పరిస్థితి వాస్తవం. ఎవరు ఏదన్నా ఇది కారణం. కానీ మోడీ గారు మరి 3వ పర్యాయం 3.0 ఆయన ప్రధానమంత్రి అయ్యారు. దేశ రాజధాని ఢిల్లీలో వాళ్ళు బాగా అయ్యారంటే 27 సంవత్సరాలు పట్టింది. దీన్ని బట్టి వాళ్ళ పార్టీ పరిస్థితి ఎందుకు మనం అర్థం చేసుకోండి. ఇకపోతే ఆప్ కూడా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద దుమ్మెత్తి పోసి అవినీతి పార్టీ అని చెప్పి గోబెల్స్ ప్రచారం చేసి యువతని రెచ్చగొట్టి, అన్నా హజారే మరి ఆక్సిజన్ పెట్టుకొని సిలిండర్ పెట్టుకొని ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేసి దీక్షలో మరి ఆ శిబిరంలో పండుకొని పెద్ద డ్రామా నడిపే పరిస్థితి మనం చూసాం. ఆ రోజు అన్ని పార్టీలు మరి దానికి మద్దతుగా నిలిచినటువంటి పరిస్థితులు మనం చూసాం. మరి నీతిమంతమైన పార్టీ మరి చీల్పుడితోటి అవినీతిని చేస్తా అని చెప్పి రాజకీయాల్లో ఉన్నటువంటి పార్టీ ఈ రోజు అవినీతిని పోగు చేసుకున్నటువంటి పార్టీగా ప్రజలకు భావించారు. అవినీతి సొమ్ముని మరి ఈ రోజు ఆయన అన్ని రాష్ట్రాల ఎన్నికల్లోకి అవినీతి సొమ్మును పంపిస్తున్నాడని చెప్పి పెద్ద ఎత్తున మరి ప్రజలు నమ్మారు కాబట్టి ఈ రోజు ఆ పార్టీని ప్రజలు ఓడించారనేది వాస్తవం. అలాగే కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమిగా ఏర్పడి అన్ని పార్టీలను కలగలుపుకొని ఎన్నికలకు వెళ్ళాలని ఆలోచన చూశారు. అన్ని రాష్ట్రాల్లో అన్ని కూటమికి 27 పార్టీలతో మరి కూటమి కట్టి ఎన్నికలకు వెళ్ళినటువంటి పరిస్థితులు కూడా చూశారు. ఎంపీ ఎలక్షన్స్ అయితే హర్యానా ఎలక్షన్ కానీ, పంజాబ్ ఎలక్షన్ కానీ, మహారాష్ట్ర ఎలక్షన్ కానీ, జమ్మూ కాశ్మీర్ ఎలక్షన్ కానీ, ఇప్పుడు జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఈ యొక్క కేజ్రీవాల్ గారు మేమే మోడీకి ప్రత్యర్థులం, మేమే ఈ దేశంలో కాంగ్రెస్ ఎక్కడా లేదు, మేమే ప్రత్యర్థులు అనేటువంటి ఒక అహంభావం, ఒక అహంకారంతో వాళ్ళు చెప్పిందే విధంగా మరి తీసుకున్నటువంటి విషయాలు మనం చూసాం. ఎందుకంటే ఈ రోజు మరి మహారాష్ట్రలో మేము ఓడిపోయినా, లేకపోతే ఇక్కడ హర్యానాలో మేము ఓడిపోయినా, పంజాబ్ లో ఈ ఘటన జరిగినా దీనికి బాధ్యతలు ఎవరు? కేజ్రీవాల్. ఈ రోజు ఢిల్లీలో కూడా సీట్ల పంపకాల విషయంలో మేము ఎంత మాత్రం సర్దుకొని ప్రయత్నం చేసినా వీళ్ళు అంగీకరించకుండా మోడీని తీవ్రంగా విమర్శించి మోడీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం ఉన్న నాయకుడు కేజ్రీవాల్ అని చెప్పి గొప్ప గొప్ప మాటలు మాట్లాడి
ఒక రకంగా మోడీని రెచ్చగొట్టి ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీని తక్కువ చేసి మాట్లాడినటువంటి ఇంకా కూడా ఒక డిబేట్ ఒక పెద్ద మనిషి మాట్లాడారు. ఎందుకంటే ఎందుకు చెప్తానంటే ఈ విషయాలన్నీ కూడా ఎంత దుర్మార్గంగా మరి కేజ్రీవాల్ ప్రవర్తించాడో మనం చూసాం. కానీ కాంగ్రెస్ పార్టీ కానీ రాహుల్ గాంధీ గారు కానీ మల్లికార్జున ఖర్గే కానీ ఈ దేశానికి పడినటువంటి చీడను వదిలించాలంటే మనందరం సమైక్యంగా ఉండాలనేటువంటి ఒక మంచి ఆలోచన చేసిన ఈ కేజ్రీవాల్ తలకెచ్చుకుంటున్నా ఒక హిడెన్ ఎజెండా తోటి ముందుకెళ్ళినటువంటి పరిస్థితి వల్లే ఇలాంటి పరిస్థితులు దాపురించాయని చెప్పి సైదా గారు మీరేమో కేజ్రీవాల్ యొక్క పంతం లేదంటే కనుక ఓవర్ కాన్ఫిడెన్స్ అంటున్నారు. మరి కేటీఆర్ లాంటి వాళ్ళు కేజ్రీవాల్ అంటలేదు కంగ్రాచులేషన్స్ రాహుల్ గాంధీ ఫర్ మేకింగ్ బీజేపీ విన్ ఇన్ ఢిల్లీ. వాట్ డస్ ఇట్ మీన్? ఈ వైఖరిని తప్పుపడుతున్నారు. కేటీఆర్ కి కేసీఆర్ కి తెలంగాణలో వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళు తెలుసు, వాళ్ళ పరిస్థితి ఏందో వాళ్ళు తెలుసు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడాలా. కేసీఆర్ కూడా బీజేపీకి బి టీం, ఇది వాస్తవం. ఇవన్నీ కూడా వాళ్ళు ఏదో మాట్లాడితే వాళ్ళ మాటలు క్రెడిబిలిటీ. ఏదేమైనా ఈ రోజు రిజల్ట్ విడివిడిగా పోటీ చేసి మీరు ఏం సాధించారు అంటే ఏం చెప్తారు? మీరేమో 0 సాధించారు, వాళ్ళేమో గతంలో సాధించిన వాటిలో 1/3 కూడా సాధించలేకపోయారు. ఇప్పుడు మేము 0 సాధించామా ఇంకోటి సాధించామా అనేది కాదు ఇక్కడ పాయింట్. మీరు ఆలోచించాల్సింది ఏంటంటే మేము ఎంతవరకు తగ్గాలా? మేము జాతీయ పార్టీ, మాకు 100 మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారు కేంద్రంలో. ఈ రోజు ప్రధాన ప్రతిపక్షంగా మేమే పనిచేస్తా ఉన్నాం. మేము చాలా వరకు తగ్గాం. ఇప్పుడు మీరు చూస్తున్నారు యూపీలో కూడా ఎన్ని సీట్లు తీసుకున్నాం, మేము ఏ రాష్ట్రంలో ఎన్ని సీట్లు పంపకాలు చేసుకున్నాం. కానీ వీళ్ళు మరీ అహంకారపూరితంగా ప్రవర్తించి కాంగ్రెస్ అంటే లెక్కలేనితనంగా మమ్మల్ని కించిత్తుగా వ్యవహరించబట్టే ఈ రోజు ఆ పరిణామాలు వచ్చాయి. మేము కూటమిని ఎక్కడా భద్రం చేయాలా, వీళ్ళే దురుద్దేశంతో దురాశ దుఃఖానికి ఇచ్చేట అన్నట్టుగా ఇలాంటి ఘటన జరిగింది. ఇది వాస్తవం. రాజకీయ విశ్లేషణలు ఎవరైనా అడగండి, ఇదే డిస్కషన్ జరుగుతూ ఉంది. దురాశ దుఃఖానికి ఇచ్చేటట్టుగా ప్రవర్తించారు. ఈ రోజు కేజ్రీవాల్ ఓడిపోయాడు. అదే చాలా మంది అభిప్రాయం కూడా అదే. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందంటే డబుల్ ఇంజిన్ సర్కార్. మేము అధికారంలోకి వస్తే, ఎందుకంటే చూశారు ఈ యొక్క 5-10 సంవత్సరాలు ఈ యొక్క ఆప్ పరిపాలనలో రాష్ట్రంలో రోజు ప్రతినిత్యం మరి నీళ్లకాడ మహిళలు బిందెలతో కొట్టుకున్నట్టుగా ఆ కేంద్రంలో లెఫ్టినెంట్ గవర్నర్, రాష్ట్ర ముఖ్యమంత్రి కేజ్రీవాల్ ఎప్పుడు గొడవే. లాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడు అంతే. అసలు ఈ కేజ్రీవాల్ ని ఆ లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీ చేతిలో ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ లెక్క చేసేవాడి కాదు. ఎన్ని సమస్యల వల్ల ప్రజలు గమనించారు. అది కూడా సంక్షేమ పథకాలను అమలు పరిచారు తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి విషయంలో మరి వాళ్ళు పనిచేయాలనేటువంటి పరిస్థితి మనం చూసాం. రోడ్ల పరిస్థితి కానివ్వండి, కాలుష్యం కానివ్వండి, మంచినీళ్ళు కానివ్వండి, ఎలక్ట్రిసిటీ కానివ్వండి, ఈ స్లమ్స్ సంబంధించినటువంటి అభివృద్ధి విషయంలో కానివ్వండి, ఎక్కడ కూడా మరి తన యొక్క పనితీరును కనపరచలేదు. కాబట్టి బీజేపీని ఒకసారి చూద్దాం. ఆల్రెడీ 15 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఒక 10 సంవత్సరాలు ఈ ఆప్ పార్టీ ఉంది. మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నాడు మోడీ. మరి వాళ్ళందరూ ప్రచారం చేస్తా ఉన్నారు. ఇందులో వాళ్ళు వ్యూహాత్మకం కూడా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎక్కడ ఏ భావోద్రేకాన్ని రెచ్చగొట్టాలో ఆ విధంగా వాళ్ళు వెళ్ళారు. బడ్జెట్ రూపకల్పనలో కూడా దాదాపు 12 లక్షల రూపాయలు మరి వేతన జీవులకి ఎవరైతే వాళ్ళు ఉన్నారో, జీతాలు తీసుకుంటున్నారో, ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యతరగతి కుటుంబాలకి, ఈ ఇన్కమ్ ట్యాక్స్ కట్టే వాళ్ళందరికీ ఒక ఊరట కలిగించే విధంగా 5వ తారీఖు ఎలక్షన్ ఉంటే 1వ తారీఖు బడ్జెట్ లో మరి వేతన జీవితులకి ఒక మరి ఊరట కలిగించారు. ఎన్ని అంశాలు పనిచేయడం వల్ల బీజేపీ అక్కడ విజయం సాధించింది తప్ప అది వాపు తప్ప బలం కాదు. దాన్ని గమనించాలని చెప్పి కోరుకుంటా ఉన్నా. ఇది ఇక్కడ ఉన్నటువంటి ఎన్నికల సిచ్యువేషన్. కాంగ్రెస్ పార్టీ ఎక్కడా వెనకబడలేదు. రానున్న రోజుల్లో తప్పనిసరిగా ఢిల్లీ పీఠంలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తామని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నా. సురేష్ గారు, సైదా గారు వచ్చింది 6.5%, లాస్ట్ 3 times 0. మళ్ళీ రీఇటరేట్ చేయాల్సి వస్తుంది. మీరేమో ఈ రకంగా మాట్లాడుతున్నారు. ఉన్న డిఫరెన్సెస్ ఏమంటే క్లియర్ చేసుకొని కలిసికట్టుగా వెళ్ళి ఇది విజయం సాధించాలని కోరుకోవాలి. కానీ నాగేశ్వర గారు, యూ వాంట్ టు యాడ్ సంథింగ్ ఇన్ క్విక్? అట్ట కాదండి, మీరు డిబేట్కి రమ్మంటే నేను వచ్చా, మీరు పిలవకపోతే రాగలనా? నేను వస్తానా అంటే నువ్వు వద్దంటే నేనేం వస్తాను చెప్పండి. అది అంతే. ఇట్ ఇస్ క్లియర్. ఆమ్ ఆద్మీ పార్టీ
రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మేము పంజాబ్ లో అధికారంలోకి వచ్చాం, హర్యానాలో త్రిపులో తప్పిపోయాం, పంజాబ్ లో జమ్మూ కాశ్మీర్ లో మేము ఇదిగా లేకపోయాం, ఇక్కడ 67 నుంచి 62 స్థానాలు మాకు వచ్చినాయి, రేపు ఢిల్లీకి ప్రధానమంత్రి అవుతామని చెప్పి అహంకారపూరితంగా వ్యవహరించారు. ఎప్పుడు కూడా కన్సిడర్ చేయలేదు వాళ్ళు. రాహుల్ గాంధీని మాట్లాడతారు వాళ్ళు, ఇంకేమన్నారు వాళ్ళని? సార్ నేను చెప్పదలుచుకుంది 3 months బ్యాక్ ఒక RSS అతను నాకు చెప్పింది కాంగ్రెస్ బీజేపీతో కలుపుతుందని. ఇప్పుడే మన సైదే గారి మాటలు చూస్తా ఉంటే క్లియర్ గా ఉంది, ఎందుకంటే ఆయన బీజేపీ పక్షాన్ని మాట్లాడుతున్నట్టు ఉంది. నాకైతే కాంగ్రెస్ అధికార ప్రతినిధి అంటే కొంపదీసి ఏమన్నా బీజేపీ సార్ అన్నా నేను ఒక్క నిమిషం, నేను కాంగ్రెస్ లో ఉన్నా, మీకు తెలుసలేదు, నేను కాంగ్రెస్ లో ఉన్నాను, అధికార ప్రతినిధిగా పనిచేశాను. మన షర్మిలక్క రాగానే బయటకు వచ్చేసాను. ఎందుకంటే విచిత్రమైన కాంబినేషన్ ఏంటంటే దేశంలోనేమో బీజేపీతో పోరాడతారంటారు, ఇక్కడేమో కాంగ్రెస్ వచ్చేకి టీడీపీ వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ తీసుకొని రోజు మాట్లాడుతూ ఉంటుంది మా షర్మిలక్క వచ్చేకి. అవుట్ రైట్ కి వచ్చేవి ఇక్కడ బీజేపీ మద్దతు, అక్కడ వచ్చేకి మళ్ళీ బీజేపీ మద్దతు. మీ ఇద్దరు కలిపి సిండికేట్ రాజకీయాలు రన్ చేస్తారు దేశంలో. ఇక్కడ నేను అడుగుతున్న ప్రశ్న, యుద్ధం చేయడం తెలియకపోతున్నప్పుడు తప్పుకోవాలి మీరు. మీకు యుద్ధం చేయడం తెలియదు, మీరంతా పాతరం మనుషులు. నేను ఆ పార్టీలో చూసాను, ఆ పార్టీలో చూసే బయటకు వచ్చాను. పంపాల్సిన పార్టీ అది బీజేపీని ఎదుర్కోలేదు సోదరా, బీజేపీని ఎదుర్కొనే దమ్ము కావాలి. బీజేపీ వ్యూహాలకి కౌంటర్ వ్యూహాలు పార్టీకి లేదని చెప్పగలుగుతున్నా నేను. ఇచ్చారు కాదు డిబేట్ లో మధ్యలోనే కోఆర్డినేషన్ కుదరట్లేదు, డిబేట్ లో మహారాష్ట్రలో మేము పోటీ చేయలేదు, మహారాష్ట్రలో మేము పోటీ చేయలేదు, హర్యానాలో సీట్లు అడిగితే ఇవ్వలేదు, అలాగే ఢిల్లీలో కావాలని ఆల్రెడీ వాళ్ళతో అటాచ్ అయి ఉన్నారని వాళ్ళు సీట్లు ఎక్కువ అడిగినప్పుడు అది అవ్వలేదు. యాక్చువల్ గా వీళ్ళు సీట్లు అడగక ముందే అటాచ్ చేయరు. ఉన్న రూమర్ ఏంటంటే రేపు గానీ అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ గెలిస్తే ఆయన అంటున్నాడు అహం పెరిగిందని. అహం తగ్గించాలి, ఎందుకంటే ఢిల్లీ గెలిస్తే దేశ ప్రధాని లిస్ట్ లో రాహుల్ గాంధీ ఉండడు. సో రాహుల్ గాంధీ అరవింద్ కేజ్రీవాల్ వర్సెస్ మోడీ వస్తుంది కాబట్టి ఇక అహం తగ్గించాలని శత్రువుతో కలిపారు. మీరు అయిపోయారు. దేశంలో బీజేపీతో కలంగానే దేశం మొత్తం మీ వంక చూసి మిమ్మల్ని OLX పార్టీకి పడేసిన పరిస్థితి. ఇంకా గౌతమ్ అదానీ గురించి మాట్లాడతారు, ఢిల్లీలో వచ్చి తెలంగాణలో వచ్చేకి రేవంత్ రెడ్డి ఇక్కడ నేను చెప్తా ఉంది పార్టీ సిద్ధాంతం మీరు మాట్లాడుతున్నారు. సైదా గారు నాగేశ్వరరావు గారు బీజేపీకి మీకేం తేడా కనబడతారు? ఒక్క నిమిషం, ఇద్దరు కలిసి మా శర్మలా గారు వచ్చేకి టీడీపీ జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు. నేను చెప్తుంది అదే, ఆ పార్టీ నుంచి వచ్చినోడ నేను అది ఉంది కాబట్టి జాతీయ అధికార ప్రతినిధి. అవును, మీ శర్మిల జాతీయ అధికార ప్రతినిధి ఏం మాట్లాడాలో తెలియదు. నేను అదే చెప్తుంది, మాట్లాడుతుంది అదే. మనకి సమయం లిమిటెడ్. మాట్లాడుతా ఉంది బీజేపీ అధికార దేశంలో పనిచేస్తున్నారు మీరు, మీ వల్ల అవదు. వేరే గెస్టులు కూడా మాట్లాడే అవకాశం ఒక్క నిమిషం ఉంది, మీరు తట్టుకోండి. అది నేను చెప్పేది. అర్థమైంది. ఈ రోజు ఢిల్లీలో రిజల్ట్స్ కారణం ఏంటనేది ఈ డిబేట్ సాక్షిగా తేటతెల్లమైపోయింది. ఒక్క నిమిషం ఆగండి. మీరిద్దరు కలిసి శుభ్రంగా బీజేపీ నేతను పాలు పోసారు, ఇది అంటారు కదా పెట్టుపోరు పిల్లి తీర్చినట్లు. ఏంటి ఇప్పటికీ కూడా దాన్ని ఇంట్రాస్పెక్ట్ చేసుకోకుండా మీరంటే మీరు కారణం అనుకున్నంత కాలం కూడా బీజేపీ నేతను పాలు పోసినట్లే అవుతుంది. సత్యమూర్తి గారు, అఫ్ కోర్స్ అది ఒక్కటే కారణం అని నేను అన్నాను. బీజేపీ యొక్క ఘన విజయానికి చాలా కారణాలు ఉన్నాయి. బీజేపీకి ఎప్పుడు కూడా 33% కన్నా తక్కువ ఎప్పుడు రాలేదు, ఈవెన్ అసెంబ్లీ ఎలక్షన్స్లో కూడా. ఎట్ ది సేమ్ టైం లోక్సభ ఎలక్షన్స్లో అసెంబ్లీ ఎలక్షన్స్కి భిన్నంగా అన్ని స్థానాలను గెలుచుకుంటూ బీజేపీ తన అక్కడ ఉన్నటువంటి ప్రాబల్యాన్ని ఎప్పుడు చూపించుకుంటూనే ఉంది. దాన్ని చూసైనా కానీ జాగ్రత్త పడకుండా ఇప్పుడు ఎలా అయితే చూసాం మనం ఈ ప్యానల్ సాక్షిగా కాంగ్రెస్ అలాగే ఆప్లు పంతానికి పోయి ఒక రకమైనటువంటి వాళ్ళిద్దరి మధ్యలో ఏదో పోరున్నట్లుగా భావించి
మొత్తానికి బీజేపీ కట్టబెట్టారు. అదొకటే కారణం కాదు. సత్యమూర్తి గారు, మీ విజయానికి గల కారణాలు అనేకం ఉన్నాయి. కొన్ని వాటిలో పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ కూడా ఉన్నాయి. నెగిటివ్స్ ఇన్ ద సెన్స్ ఇన్ ద వ్యూ ఆఫ్ ది క్రిటిక్స్ ఏంటి? సరే, 1వ తారీఖు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం పెట్టే బడ్జెటే కాదంటలా. అలాగే ట్యాక్స్ మార్జిన్ పెంచాలి, ఆ బ్రాకెట్ పెంచాలి అనేది ఎప్పటి నుంచో ఉంది, అది కూడా కాదంటలేదు. కానీ ఈ స్థాయిలో ఒక్కసారిగా 12 లక్షలకి పెంచడాన్ని ఢిల్లీ ఎలక్షన్స్కి బాగా ఉపయోగపడింది. 67% ఆఫ్ ది పాపులేషన్ ఇన్ ఢిల్లీ బిలాంగ్స్ టు మిడిల్ క్లాస్. మిడిల్ క్లాస్ వేతన జీవులకి బాగా ఉపయోగపడేటటువంటి అదొకటి. 2, జనవరిలో అనుకుంటా, మిడ్ ఆఫ్ జనవరిలో 8th పే కమిషన్ దాన్ని అనౌన్స్ చేయటం. అలాగే పోలింగ్ రోజు వ్యూహాత్మకంగా ప్రధాని మోదీ గారు హోలీ డిప్ తీసుకున్నారు ప్రయాగ్రాజ్లో ఇప్పుడు జరుగుతున్నటువంటి కుంభమేళాలో. ఇవన్నీ కూడా యాడ్ అయినాయి అన్నారు. అది ఒకటే కారణాలు అంటలేదు. ఏమంటారు సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. థ్యాంక్ యూ అండి. మీకు సైదయ్య గారికి, అలాగే నాగేశ్వర గారికి, మన ఆంజనేయులు గారికి కూడా, కృష్ణాంజనేయులు గారికి కూడా, అలాగే మన యొక్క వీక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, మీరు అసలు ఈ డిబేట్కి నన్ను పిలవక్కర్లేదు సార్ సురేష్ గారు. ఎందుకంటే అక్కడ ఆపు కాంగ్రెస్ వాళ్ళిద్దరు చాలు, మొత్తం మనకి వాళ్ళు మొత్తం మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ అంతా వాళ్ళే మాట్లాడి చెప్పగలిగే ఉండేవారు. మేము యాక్చువల్గా సరే ఏదో మీరు పార్టీ తరఫున పిలిచారు కాబట్టి వచ్చాము. నేను విన్నదాన్ని బట్టి చెబుతున్నా సార్. నేను ఒకళ్ళ బొక్కలు ఒకళ్ళు వాళ్ళే తీస్తున్నారు, మేమేం తీయగలం. ఇంకా వినపడుతుందా సురేష్ గారు? సురేష్ గారు వినపడుతుందా? వినపడుతుంది సార్. కంటిన్యూ. అది ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారండి, ఏది మేము ఒక్కరే అదాని, మేము నాగేశ్వరరావు అనుకుంటాం కదా, మేము అదానిని నిలబెట్టాము, అదాని గురించి మోడీ అదాని బంధాన్ని గురించి దేశం అంతా కూడా మేము నిలదీశామని చెప్తున్నారు. ఈ దేశ రాజకీయాల్లో సురేష్ గారు ఆప్ గెలిచినప్పుడు ఢిల్లీలో సంతోషించిన వాళ్ళలో నేను కూడా ఒకటి మీకు వాస్తవంగా చెబుతున్నాను. నేను కరుడు కట్టిన బీజేపీ వాడిని అయినా కూడా ఎందుకంటే ప్రక్షాళన చేసే రాజకీయాలు తీసుకొస్తానని చెప్పినటువంటి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తికి చెందినటువంటి పార్టీ ఆ రకంగా అధికారంలోకి రావడం, డబ్బు ప్రమేయం లేకుండా చేస్తానని చెప్పడం అనేటువంటిది రాజకీయాల్లో మంచి పరిణామం అని చెప్పి ఆనందించిన వాళ్ళు నేను కూడా ఒక చెప్తా, ఖచ్చితంగా మీ మీడియా ముఖంగానే చెప్తున్నా. కానీ తర్వాత కేజ్రీవాల్ పరిస్థితి ఎలా తయారైందండి? ఒక విలాసవంతమైనటువంటి జీవితానికి కేజ్రీవాల్ అలవాటు పడ్డాడు. తర్వాత ఎన్నికల్లో లబ్ధి కోసం అని చెప్పేసి నానా అడ్డదారులు తొక్కాడు. అలాగే దేశానికి ఇప్పుడు ఇందాక ఆయన చెప్పారు, ఆయనే చెప్పుకున్నారు ప్రసాద్ గారే, ఏ రకంగా అయితే ఖలిస్తాన్తో కలిశారో, ఏ రకంగా అయితే వేర్పాటువాది శక్తులతో కలిశారో మనంతా చూసాం. ఆ యొక్క ఫార్వర్డ్ సైడ్ కావచ్చు, లేకపోతే తర్వాత ఖలిస్తాన్తో కెనడాలో ఉన్నటువంటి ఖలిస్తాన్తో సంబంధాలు పెట్టుకోవడంలో కావచ్చు. నిద్రపోరని చెప్తున్నా, ఈ దేశాన్ని విడగొట్టిన దాకా నిద్రపోరని చెప్తున్నా. రైతుల్ని మీరు మాట్లాడినప్పుడు దేశ విభజనకు దారి తీస్తుంది మీ పార్టీ. ఒక మాట, మీ పార్టీ దేశాన్ని ఎందుకంటే మహాత్మా గాంధీని చంపిన పార్టీ బీజేపీ ఖలిస్తాన్ ఉగ్రవాదులను మీకు అబ్జెక్షన్ నాగేశ్వర గారు నాకు తెలుసు, మీరు దాని గురించి తర్వాత రైట్ చేయొచ్చు. మీకు ఎంతసేపు అయినా ఒక్క నిమిషం నాగేశ్వర గారు, ఒక్క నిమిషం. సత్యమూర్తి గారు బీజేపీ సీనియర్ లీడరు, ఆయన డిబేట్ డెకోరం ని ఫాలో అవుతారు. ఒక్క నిమిషం సార్. రైతులు ఖలిస్తాన్ ఉగ్రవాదులతో పోల్చకూడదు. ఓకే, మీరు మాట్లాడారు. ఈ పాయింట్ నాకు అర్థమైంది. అది సిక్కులు ఉన్నారు. నాగేశ్వర గారు ఒక్క నిమిషం సార్. సీరియస్ అబ్జెక్షన్ మీకన్నా నాకు తెలుసు, ఈవెన్ పర్సనల్ గా నాకు కూడా అదే అబ్జెక్షన్ ఉంది. మీరు ఒక్క నిమిషం ఆగండి. ఆయన సీనియర్ లీడర్, ఆయన డెకోరం. ఒక్క నిమిషం దయచేసి మీకు రిక్వెస్ట్ చేస్తున్నా, నేను నా మాట పూర్తి కానివ్వండి. మీ టర్న్ వచ్చినప్పుడు మీరు చెప్పండి. సత్యమూర్తి గారు ఖండించండి. నేనేం కాదు, నా అభిప్రాయం మీ అభిప్రాయం మీరు చెప్పారు, నా అభిప్రాయం నేను చెప్తున్నా. He won't interfere anymore. Yeah, please. ఇప్పుడు అరవింద్ కేజ్రీవాల్ కి ఏదైతే ఇమేజ్ ఉందో కేజ్రీవాల్ గారికి
ఆయన ఇమేజ్ అంతా పోగొట్టుకున్నారు సార్, చేతిలో ఇప్పుడు రాజకీయాల్లో హత్యలుండవు ఆత్మహత్యలు ఉంటాయి అనడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఆ పార్టీ నాయకులండి, మరి వేరే ఏం కాదు. ఏ రకంగా అయితే మన కవిత గారితో కలిసి లిక్కర్ స్కామ్ చేశారో ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి కదండి. చాలా వరకు ఇప్పుడు కోర్టులో వీళ్ళకి ఎందుకు బెయిల్ రాలా 2 రోజుల పాటు చెప్పండి నాకు, ఇవన్నీ కేసులు ఉన్నాయి. కాబట్టి ఏమి లేనివి కాదు, ప్రజలు విశ్వసించారు. వీళ్ళు చెప్పేది వేరు చేసేది వేరు అన్నదాన్ని ప్రజలకి నమ్మకం కలిగింది. సక్సెస్ఫుల్ గా ప్రజల ముందుకు వీళ్ళ ఫెయిల్యూర్ తీసుకెళ్ళగలిగాం. అలాగే ఇప్పుడు దాకా అన్నారు డిప్ చేశారు, ఏది మన కుంభమేళాలో వెళ్ళి స్నానం చేశారు, అది కూడా తప్పేనండి. నాకు అర్థం కాదు. అంటే ఇలాంటి మాటలన్నింటినీ కూడా మాట్లాడటం ఇవన్నీ కూడా సార్ ఒక్క నిమిషం నేనేం తప్పంటలేదు సార్. కానీ 26వ తారీఖు వరకు టైం ఉంది, అలాగే జనవరిలోనే స్టార్ట్ అయింది. ఆ రోజునే ఎంచుకుంటూ నేను అన్నది కాదు సార్, రాజకీయ విశ్లేషకులు క్వశ్చన్ చేస్తారు అలాగని చెప్పేసి దాని మూలంగా గెలిచారని అంట్లా. సురేష్ గారు ఒక్క నిమిషం సార్, సెలెక్టివ్ గా దయచేసి ఏదో ఒకసారి వెళ్తారు సార్, ఏదో రోజు వెళ్తారు. ఈ రోజు ఎందుకు వెళ్ళారు? ఇప్పుడు మీరు అన్నారు ఏది ఎప్పటి నుంచో వేతన జీవులకు ఊరటి ఇవ్వాలి, అది పెంచాలి స్లాబ్ అనేటువంటి డిమాండ్ చాలా సంవత్సరాల నుంచి వస్తుంది. బీజేపీ గవర్నమెంట్ రాగానే 2014లోనే ప్రజలు ఆశించారు, ఎందుకంటే బీజేపీ డిమాండ్ చేస్తూ వచ్చింది కాబట్టి. కానీ ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి బ్యాలెన్స్ చేసుకుంటూ దాన్ని చేశారు. అది లాంగ్ ఓవర్ డ్యూ సార్, దాన్ని చేశారు. చేసిన దానికి చేయకపోతే చేయలేదని విమర్శిస్తారు, చేస్తే ఇలా చేశారని. ఇప్పుడు ఫిబ్రవరి 1 బడ్జెట్ అనేది ఇవాళ ఢిల్లీ ఎలక్షన్ కోసం పెట్టింది కాదు కదా, ఎన్ని సంవత్సరాల నుంచి మార్చారు కదా. అది ఇవాళ ఎలక్షన్ ఉంది కాబట్టి మార్చేసి ఫిబ్రవరి బడ్జెట్ లో పెట్టేసి ముందుకు తీసుకొచ్చి పెట్టి చేసినట్టుగా మాట్లాడుతున్నారు. అది నేను చెప్పేది. సరే అది పక్కకి పెడితే ఇవేమి కూడా కాదండి. వాస్తవ కారణాలు ఏంటంటే కేజ్రీవాల్ గారు చెప్పాడు ఒకసారి పబ్లిక్ మీటింగ్, ఇప్పుడు కూడా వీడియో కూడా చాలా వైరల్ అవుతుంది. నరేంద్ర మోడీ గుర్తుంచుకో, నీ జీవిత కాలంలో ఆపు నువ్వు ఓడించలేవు ఢిల్లీలో అని చెప్పి ఒక సవాల్ విసిరాడు. కాబట్టి అంటే ఈ రకమైనటువంటి అహంభావం మనిషిలో కలగబట్టి ప్రజలు కూడా ఓడించారనేది నా విశ్వాసం సార్. సరే మా పార్టీ చేసే మంచి పనులు కావచ్చు, డబుల్ ఇంజిన్ సర్కార్ కావచ్చు. ఇంకొక విషయం కూడా ఏంటంటే కేంద్రంతో సహకారం లేకుండా కేంద్ర పథకాలను కూడా ప్రజలకు ఉపయోగించే వాటిని కూడా దూరంగా పెట్టాడనేటువంటి ఒక అపవాది కూడా ఆయన మీద ఉండింది. దాన్ని కూడా ప్రజలు విశ్వసించారు. ఎందుకంటే ఒక ఆయుష్మాన్ భారత్ కావచ్చు, లేదా ఏదైనా కేంద్ర ప్రభుత్వ పథకాలని ఆయన నేనే గొప్పవాడిని, నేను ఐఎమ్ ద సూపర్ కింగ్ అన్నట్టుగా ఆయన బిహేవ్ చేశాడు. వీటన్నిటి కూడా మూల్యం చెల్లించారండి. ఇవాళ ఓడిపోవటం గెలవటం అనేది తాత్కాలికం కావచ్చు. ఇప్పుడు ఇందాక ఆయన చెప్పినట్టుగా మేము ఫైటర్స్ ఉండి అన్నాడు, చాలా సంతోషం. ఇందాక అలాగే సైదర్ గారు ఏం చెప్పారు, ఇన్నేళ్ళు పట్టింది అంటే 27 ఏళ్ళు. 27 ఏళ్ళు ఏంటండి, 50 ఏళ్ళు పట్టింది మాకు. ఇక్కడ దేశంలో 1952లో పార్టీ పెట్టి సుమారుగా 55 దశాబ్దాల పాటు మేము వెయిట్ చేసి అధికారంలోకి వచ్చినాం. మేమే అలా అసామాజికంగా రాలేదు, మెట్టు ఎక్కి అధికారంలోకి వచ్చేవాడు. కాబట్టి ఇవేమి ఓడిపోవడం అంత మాత్రాన దాన్ని తీసేయడం కానీ, ఇవాళ ఓడిపోయిందని చెప్పేసి ఆప్ని తీసేయడం కానీ, లేకపోతే ఓడిపోయిందని కాంగ్రెస్ పార్టీని తీసేయడం కానీ మనం చేయకూడదు ఎప్పుడు కూడా. ఎందుకంటే అధికారం ఎవరికి కూడా శాశ్వతం కాదు. ఏదో రోజున ప్రజలే అంతిమ నిర్ణేతలండి. మన దగ్గర ప్రజలు ఎంత ఓకే చెప్పదలుచుకున్నాం. నాగేశ్వర గారు మీ తర్వాత మాట్లాడుతారు కానీ మీకు ఇస్తాను నేను, మీ టర్న్ వచ్చినప్పుడు మాట్లాడుతారు కానీ అన్ని పాయింట్స్ నోట్ చేసి పెట్టుకోండి. కృష్ణాంజలి గారు. నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. రాజకీయాల్లో ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలియటం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. అది బహుశా ఇప్పుడు ఢిల్లీ రాజకీయాల్లో, ఢిల్లీ ఎన్నికల్లో స్పష్టంగా కనపడిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇందాక ఒక వివాదం అనేటువంటిది సీరియస్గా నడిచింది కాబట్టి, నేతి మహేశ్వరరావు గారి మధ్య, అదేవిధంగా సైదా గారి మధ్య జరిగినటువంటి వివాదం చూసాము. ఇది ఇంత సీరియస్గానే వాళ్ళ మధ్య ఢిల్లీలో కూడా కేజ్రీవాల్, అదేవిధంగా రాహుల్ గాంధీ మధ్య కూడా ఉంది, అంత సీరియస్నెస్ ఉంది. అయితే మిగతా అంశాలు చాలా కారణాలు ఉన్నాయి ఓడిపోవటానికి. బట్ కాంగ్రెస్ పార్టీతో పొత్తు లేకపోవటం అనేటువంటిది, సఖ్యత లేకపోవటం అనేటువంటి అంశం అనేటువంటిది కూడా ఒక ప్రధానమైనటువంటి కారణాల్లో ఒకటి ఓడిపోవటానికి. వీళ్ళిద్దరి మధ్య ఇప్పుడు ఓటు పర్సంటేజ్ కింద మనం చూస్తే ఆమ్ ఆద్మీ పార్టీ, అదేవిధంగా కాంగ్రెస్ 6.5% ఎంతో వచ్చినాయి ఓట్లు. దాదాపుగా వాళ్ళకి 2% అబోనే పెరిగినాయి ఓట్లు కాంగ్రెస్ పార్టీకి గత ఎన్నికలతో పోల్చిన. బహుశా నేను అనుకుంటాను ఆ 2% పెరిగినటువంటి ఓట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి
2.5-3% పెరిగి ఉంటుంది. 3.5% ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి ఓట్లే అయి ఉంటాయి అని కూడా నేను అనుకుంటున్నాను. సరే, వీళ్ళిద్దరు కలిస్తే గెలుస్తారని మాత్రం చెప్పలేము. ఓటమికే జనం నిర్ణయించుకొని ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీని ఓడించాలి అనేటువంటిది ఒక నిర్ణయించుకొని ఉన్నారు. గెలవకపోవచ్చు, కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కనీసంగా ఈ విధమైనటువంటి ఘోరమైనటువంటి ఓటమి కాకుండా కొంచెము తక్కువ డిఫరెన్స్ తో ఓడిపోయేదానికి అవకాశం ఉండేదానికి పరిస్థితులు ఉండొచ్చు. అయితే కాంగ్రెస్ పార్టీతో ఈ విధమైనటువంటి గ్లడ్జికి సంబంధించినటువంటి విషయంలో ఇద్దరికి ఎవరికి నష్టం ఈ విషయంలో అయితే మాత్రం నేను అనుకుంటాను ఇది కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అయింది ఈ ఫలితం అని నేను అనుకుంటున్నాను. వాళ్ళకేం మైనస్ అవ్వాల. 0 వచ్చింది అన్నారు. గత ఎన్నికల్లో కూడా వాళ్ళకి 0నే వచ్చింది. ఇప్పుడు కూడా 0నే వస్తుంది. 0 వస్తుందని వాళ్ళకి తెలుసు. 0 వచ్చినా సరే ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిచినా సరే, బీజేపీ అనేటువంటి ఆల్రెడీ కేంద్రంలో అధికారంలో ఉంది. బీజేపీ ఇప్పుడు ఢిల్లీలో గెలిచినంత మాత్రాన అదనంగా పోయి వాళ్ళకు కాంగ్రెస్ పోయేటటువంటి నష్టం లేదు. కానీ తన మిత్రుడైనటువంటి కేజ్రీవాల్ భవిష్యత్తులో బీజేపీతో కలిసి పోరాటం చేసేటువంటి విషయంలో, కాంగ్రెస్ పార్టీతో కలిసి పోరాటం చేసేటువంటి విషయంలో ఇప్పటికైనా వాస్తవాలను తెలుసుకునేదానికి అవకాశం ఉంటుంది. అతన్ని నేల మీదకి దించాలి అని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకున్నదని నేను అనుకుంటున్నాను. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. కేజ్రీవాల్ ఓడిపోతాడని తెలుసు. ఓడిపోతే ఓడిపోనివ్వండి, బీజేపీ గెలుస్తుంది, గెలవనివ్వండి. వాళ్ళకు పోయేది వాళ్ళకు ఫలితం అయితే ఒకటే వస్తుంది. బీజేపీకి అదనంగా ఒక ఢిల్లీ వస్తే రావచ్చాం. వాళ్ళకి 27 ఏళ్ల నుంచి ఎదురు చూస్తున్నారు. కానీ 2029 వచ్చేసరికల్లా బీజేపీ మీద పోట్లాడేటువంటి మిత్రులు కలవటానికి సంబంధించినటువంటి విషయంలో కేజ్రీవాల్ భవిష్యత్తులో పునరాలోచన చేసుకోవచ్చుగా. కాంగ్రెస్ లేకపోవటం వల్ల నేను ఓడిపోయాను, కాంగ్రెస్ తో కలవాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయనే దాని మీద ఒకవేళ పునరాలోచనకి, ఒకవేళ కేజ్రీవాల్ ఆలోచనలో మార్పు రావచ్చేమో, ఈ విధమైనటువంటి పునరాలోచనకి ఉపయోగపడవచ్చేమని నేను అనుకుంటున్నాను. ఒకటి. రెండో అంశం ఏంటంటే 10 ఏళ్ల తర్వాత 2 సార్లు గెలిచిన తర్వాత, 2 సార్లు 3 సార్లు గెలిచిన తర్వాత ఆటోమేటిక్ గా ప్రజల్లో కొంత వ్యతిరేకత ప్రభుత్వం మీద ఉంటుంది. ఆ వ్యతిరేకతని అంచనా వేసుకొని దాన్ని ఎలా అధిగమించాలి, ఏ అంశాల్లో వ్యతిరేకత ఉంది అనేటువంటి విషయాన్ని చూసుకోవాలి. దానికి తన మిత్రులైనటువంటి కాంగ్రెస్ పార్టీని ఇప్పుడు అనివార్యంగా ఒక మెట్టు దిగైన సరే, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ తో కలిస్తే ఒకవేళ గెలిచేటువంటి అవకాశాలు ఉండే తప్పులు సరిదిద్దుకుంటే, పార్టీలో ఉన్నటువంటి అంతర్గత సమస్యలను కూడా కొంత సరిదిద్దుకునేటువంటి పరిస్థితి ఉంటే ఆమ్ ఆద్మీ పార్టీ ఒకవేళ గెలిచే పరిస్థితులు కూడా ఉండొచ్చు. గెలిస్తే ఎవరికి లాభం? ఆమ్ ఆద్మీ పార్టీకి లాభం. కాంగ్రెస్ అదనంగా వచ్చే లాభం ఏమి ఉండకపోవచ్చు. 1-2 సీట్లు వాళ్ళకి పొత్తు పెట్టుకున్నటువంటి క్రమంలో వాళ్ళు గెలిస్తే గెలవచ్చు, 2-3 సీట్లు గెలిస్తే గెలవచ్చు. కానీ మేజర్గా లాభం పొందేటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ అయినప్పుడు ఒక మెట్టు ఎనిక్కి దిగి కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సంబంధించినటువంటి విషయంలో కేజ్రీవాల్ ఆ విధమైనటువంటి విషయంలో కాంగ్రెస్ పార్టీ పొత్తు విషయంలో ఫెయిల్ అయ్యారు అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. వీళ్ళిద్దరి మధ్య హర్యానా దగ్గర నుంచి మొదలైనటువంటి ఈ పొత్తులకు సంబంధించినటువంటి గొడవలు, వ్యవహారం, అదేవిధంగా ఇండియా కూటమికి సంబంధించినటువంటి విషయంలో ఎవరి ఆధిపత్య పోరాటం ఏంటి, ఇందాక వచ్చినటువంటి చర్చ నేతి మహేష్ రావు గారు అన్నారు ఏమిటి, మేము ప్రధానమంత్రి అభ్యర్థి కింద ఇది సైదా గారు ప్రధానమంత్రి అభ్యర్థి కింద కేజ్రీవాల్ అని ఫీల్ అయిపోతున్నటువంటి అంశాలు, ఇలాంటివన్నీ కూడా కొంత రాహుల్ గాంధీ కేజ్రీవాల్ మధ్య ఉండేటువంటి విభేదాలకు కూడా కారణం అయి ఉండొచ్చు. అయితే ఇక్కడ కరప్షన్ కు సంబంధించినటువంటి అంశం కూడా చాలా కీలకంగా పనిచేసిందని కూడా నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే కరప్షన్ అంశాన్ని ప్రజలు పెద్దగా సీరియస్ గా రాజకీయాల్లో తీసుకోవటం లేదు అనేటువంటిది మనం మిగతా రాష్ట్రాల్లో చూసినప్పుడు మనం అనుకుంటాం. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కరప్షన్ సంబంధించి అన్ని అలిగేషన్స్ ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డిని 2019లో గెలిపించారు. మన పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఓటుకు నోటు కేసులో దొరికినటువంటి రేవంత్ రెడ్డి కూడా ముఖ్యమంత్రి అయినటువంటి సందర్భంలో ఇలాగ కరప్షన్ అనేది పెద్ద ఎలిగేషన్ కింద, అదే సీరియస్ ఎలిగేషన్ కింద తీసుకోవట్లేదు జనం. కానీ ఈ అంశాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ విషయంలో ప్రజలు సీరియస్ గా తీసుకొని ఉంటారని నేను అనుకుంటున్నాను. ఎందుకు అనంటే మిగతా పార్టీలకు ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక భిన్నమైనటువంటి పరిస్థితి ఉంది. అవినీతి రహిత రాజకీయాలు, నీతివంతమైనటువంటి రాజకీయాలకు మేము ఆమ్ ఆద్మీ పార్టీని ప్రారంభిస్తున్నాం అనే నినాదంతో వచ్చినటువంటిది ఆమ్ ఆద్మీ పార్టీ. అలాంటి ఆమ్ ఆద్మీ పార్టీ ఒక ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉండి దానికి రిజైన్ చేసి వచ్చి ఈ విధంగా రాజకీయాల్లో నేను ప్రక్షాళన చేస్తాను, ఒక సమున్నతమైన మార్పులు తీసుకొస్తాను, సంస్కరణలు తీసుకొస్తాను చెప్పినటువంటి వాళ్ళే
అవినీతి మరకలు అంటించుకునేటువంటి పరిస్థితులు వాళ్ళు స్వయంగా తెచ్చుకున్నారు. బీజేపీ వేసిందేం కాదండి. దీంట్లో ఎంతో కొంత కరప్షన్ ఎలిగేషన్స్ లో అసలేమి లేకుండా బీజేపీ ఒక గుడ్డగాలు చేసేస్తే జరిగేటువంటి పని కాదు కదా. ఎంతో కొంత కొన్ని నిర్ణయాలు లెక్కర దానికి సంబంధించినటువంటి విషయాల్లో కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఆ నిర్ణయాల నుంచి వాళ్ళు వెనక్కి వెళ్ళారు, అవన్నీ జరిగాయి. కానీ ఆ విషయంలో ప్రజలు మాత్రము దాన్ని సీరియస్ గా తీసుకున్నారు. అందుకనే మీరు ఆమ్ ఆద్మీ పార్టీ ఓడిపోయి ఉండొచ్చు, కానీ కేజ్రీవాల్ ను కూడా ఓడించడం అనేటువంటి అంశం, అదే విధంగా మనీష్ సిసోడియాని ఓడించడం అనేటువంటి అంశం, ఇది లిక్కర్ స్కామ్ కి సంబంధించినటువంటి విషయంని సీరియస్ గా తీసుకున్నారు అనేటువంటి. మిగతా రాష్ట్రాలకను ఢిల్లీకి సంబంధించినటువంటి ఓటర్ల విషయంలో చైతన్యంలో ఎంతో కొంత డిఫరెన్స్ ఉందని నేను భావిస్తాను. ఎందుకు అనంటే ఢిల్లీ ప్రజల యొక్క తీర్పుని కింద మీరు ప్రతి ఎన్నికల్లో చూడండి. అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికల్లా మీరు 70 సీట్లు 67 ఇచ్చినటువంటి సందర్భం ఆమ్ ఆద్మీ పార్టీకి ఉంది, 62 ఇచ్చినటువంటి సందర్భం ఉంది. కానీ పార్లమెంట్ ఎన్నికలు వచ్చేసరికల్లా ఏం చేస్తున్నారు? కేంద్రంలో అధికారంలో ఉండేటువంటి ఎన్డీఏ బీజేపీకి మద్దతు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. అంటే వాళ్ళకి ఆ డిఫరెన్స్ ఎవరికి ఏ ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలి అనేటువంటి అంత చైతన్యం ఉన్నటువంటి ప్రజలు, అలాంటి ప్రజలు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కేజ్రీవాల్ 10 ఏళ్లకు సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ యాస్పిరేషన్ సంబంధించినటువంటి విషయంలో ఇంకా కోరికలు ఉండొచ్చు ప్రజల్లో. ఆ కోరికలకు సంబంధించినటువంటి విషయంలో కేజ్రీవాల్ ఇచ్చినటువంటి హామీలనే బీజేపీ కూడా ఇస్తుంది. ఇప్పుడు ఈ ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు ఇచ్చింది, బీజేపీ కూడా ఇచ్చింది. రెండో అంశం ఏంటంటే, ఒక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను, ఒకటే పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఇదే అంశంలో మేము ఏదైనా పనులు చేయాలనుకున్నప్పుడు మాకు బీజేపీ అడ్డుపడుతుంది, బీజేపీ మమ్మల్ని చేయనివ్వటం లేదు అనేటువంటి విషయాన్ని కూడా కేజ్రీవాల్ పదే చెప్పారు. ఈ విషయంలో కూడా ప్రజలు ఒక ఆలోచన చేసి ఉండొచ్చు. కేజ్రీవాల్ అభివృద్ధి చేయాలంటే బీజేపీ వాళ్ళు అడ్డుపడుతున్నారు కాబట్టి, బీజేపీ అక్కడ అధికారంలో ఉంది కదా, డబుల్ ఇంజిన్ సర్కార్ అంటున్నారు కదా, కాబట్టి ఇక్కడ కూడా బీజేపీ అధికారంలోకి వస్తే వాళ్ళు ఇంకా ఏమైనా మాకు మేలు చేస్తారేమో అనేటువంటి ఆశ కూడా ప్రజల్లో కలిగి ఉండొచ్చు. కాబట్టి 10 ఏళ్ళు వీళ్ళని చూసాం కదా, మళ్ళీ వాళ్ళని కూడా చూద్దాం బీజేపీని కూడా అనేటువంటి ఆలోచనతో కూడా ఈ తీర్పు ఇచ్చి ఉండొచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంతర్గత ప్రజాస్వామ్యం పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం విషయంలో కూడా నియంతృత్వ పోకడలు మిగతా పార్టీల తరహాలోనే ఏక వ్యక్తికి సంబంధించినటువంటి నాయకత్వ పోకడలు కూడా కేజ్రీవాల్ లో ప్రజలు చూడటం అనేటువంటిది కూడా అక్కడ ప్రజలు అంగీకరించి ఉండలేదని కూడా ఎగ్జాక్ట్లీ నేను అదే విషయానికి వస్తున్నా. ఇప్పుడు ఏదైతే అవినీతి వ్యతిరేక పోరాటంతో ప్రజల్లోకి రాజకీయాల్లోకి వచ్చి మోస్ట్ సక్సెస్ఫుల్ పొలిటికల్ లీడర్గా మారినటువంటి ఎక్స్ సెంట్రల్ ఎంప్లాయీ అయినటువంటి అరవింద్ కేజ్రీవాల్, ఆ తర్వాత ఆ పోరాటంలో కలిసి వచ్చినటువంటి అనేక మందిని మనం ఇప్పుడు ఆయన పక్కన ఎవరు లేరు, అందరినీ కూడా దూరం చేసుకున్నారు. అంటే చాలామందిని, ఫర్ ఎగ్జాంపుల్ ప్రశాంత్ భూషణ్ అవ్వచ్చు, లేదంటే కనుక వీరేంద్ర యాదవ్, లేకపోతే ఇటువంటి వాళ్ళు చాలా మంది. అలాగే స్వాతి మలివాల్ లాంటి వాళ్ళు రాజ్యసభ ఎంపీగా ఉండి ఆప్కు సంబంధించిన ఆవిడ యొక్క వివాదం కూడా చూసాము. ఇకపోతే అసలు బీజేపీకి ఇంకా కలిసి వచ్చిన అంశాలు ఏమిటి? ఫ్రీబీస్, ప్రతి రాష్ట్రంలోనూ జరిగి ఇచ్చేటటువంటి ఉచితాలు ఫ్రీబీస్ని విమర్శించేటటువంటి బీజేపీ ఢిల్లీ ఎలక్షన్స్కి వచ్చేసరికి మేము ఆప్ ఏదైతే ఇస్తున్న పథకాలను కంటిన్యూ చేస్తూ ఉంటాం, ఇంకా మేనిఫెస్టోలో కొన్ని యాడ్ చేయటం, ఫ్రీబీస్ని మేము కూడా కంటిన్యూ చేస్తామని అంటాం, ఇవి కూడా కలిసి వచ్చినాయి అంటున్నారు. దానికి గురించి కూడా చర్చిద్దాం. నాగేశ్వరరావు గారు, రెండోసారి అంటే యాక్చువల్ 2019లో ఎలక్షన్స్ గెలిచిన తర్వాత నుంచి కేజ్రీవాల్ దృక్పథంలో మార్పు వచ్చింది. ఆయన ఒక నియంతృత్వ పోకడలను అనుసరించారు. దాని మూలంగానే అనేక మందిని దూరం చేసుకున్నారు. పార్టీలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం కొరవడింది. అలాగే దానికి ఎగ్జాంపుల్ చెప్పాలంటే స్వాతి యొక్క ఎపిసోడ్ కనుక చూసుకుంటే ఆవిడ ఈరోజు ట్వీట్ కూడా చేశారు, ద్రౌపది సంబంధించినటువంటి వస్త్రాపహరణం ఒకటే, దాని ద్వారానే అంత అర్థం చేసుకోండి అనేది. అలాగే ఆవిడ ఎలక్షన్స్కి ముందు ఎంత వ్యతిరేకంగా క్యాంపెయిన్ చేశారో కూడా చూసాం. ఎక్కడెక్కడో ఉన్న చెత్త అంతా తీసుకొచ్చేసి కేజ్రీవాల్ ఇంటి ముందు వేసినటువంటి పరిస్థితి. ఆవిడ మీద శీష్ మహల్లో కేజ్రీవాల్ యొక్క పిఏ దాడి చేశారు అని చెప్పేసి అప్పట్లో వచ్చినటువంటి ఆరోపణలు. సో ఇవన్నీ కూడా కేజ్రీవాల్ యొక్క నియంతృత్వ పోకడలకి వచ్చినటువంటి ప్రజల తీర్పుగా చెప్తున్నారు. సార్, ఇక్కడ ఇంతకుముందు కృష్ణాంజనేయులు గారు మాట్లాడుతూ ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ తో అడ్జస్ట్ అవ్వాలని అంటున్నారు. ఆబ్వియస్ గా మహారాష్ట్రలో మేము పోటీ చేయలేదు, హర్యానాలో వాళ్ళు కలుపుకోలేదు, ఢిల్లీలో అది జరిగింది. ఇక్కడ కాంగ్రెస్ కావాల్సింది ఆ పార్టీ. ఇందుకు కూడా అంటున్నాడు, దేశ ప్రధాని హోదాలో ఉన్నారంటే ఇదేమన్నా రాసి పెట్టింది కాంగ్రెస్ పార్టీకి? ఏమన్నా రాహుల్ గాంధీకి ఏమన్నా ప్రధానమంత్రి రాసి పెట్టిందా?
నేను కూడా అనుకోవచ్చు దేశ ప్రధాని అవ్వాలని. ఆబ్వియస్ గా సామాన్యులు అనే వాళ్ళు దేశ ప్రధాని అవ్వాలని ఆశపడతాం, తప్పే ఉంది. అది కూడా అరవింద్ కేజ్రీవాల్ లాంటి వాళ్ళు 1-10 లక్షల మంది సామాన్యుల సభ్యులు ఉన్న పార్టీ అది. సో డెఫినెట్ గా నేనేమంటానంటే ఇక్కడ మీకు మళ్ళీ చెప్తున్నాను, యుద్ధం చేసేటప్పుడు శత్రు వ్యూహాలను పసికట్టడంలో బీజేపీకి ఆ సామర్థ్యం లేదని, అంటే కాంగ్రెస్కి ఆ సామర్థ్యం లేదని నేను ఎనివే ఆ పార్టీలో పనిచేశాను. ఎందుకంటే బీజేపీని ఎదుర్కోవడం దేశంలో కాంగ్రెస్ వల్ల అవ్వదు. ఏదైనా సాంప్రదాయ రాజకీయాలు ఎక్కడన్నా కొన్ని ఏరియాలో గెలుస్తారేమో కానీ ఇప్పుడు ఈవెన్ తెలంగాణలో కూడా ఏమో రేపు ఉంటుందో లేదో తెలియదు. కానీ బీజేపీని ఎదుర్కోవాలంటే వాళ్ళ వ్యూహాలను పసికట్టాలంటే ఒక్క కేజ్రీవాల్ లేదా ఆప్తమ రాజకీయాలకే సాధ్యమవుతా ఉంటుంది. అది వాళ్ళు చేయలేకపోతున్నారు. వాళ్ళకి అది అర్థం కావట్లేదు. అవుట్ రైట్కి ఏమవుతా ఉందంటే ఒక ఈగో ఇన్సెక్యూర్ ఫీలింగ్ వెళ్ళిపోయి దేశంలో ఏమవుతుందంటే అల్టిమేట్ గా సో ఆప్ను ఓడించినాం అనుకుంటున్నారు. కానీ రేపీళ్ళు ఢిల్లీలో మళ్ళీ 29 కూడా సో ఆప్ మొత్తం కానీ దేశం అంతా కానీ పోటీ చేసే పరిస్థితి ఉంటే సో వీళ్ళని తీసి పక్కన పడేసే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా వీళ్ళు బీజేపీకి ఉపయోగపడే విధంగా ఉందని చెప్తున్నారు. ఇక్కడ నేను మీకు చెప్పదలుచుకుంటుంది, కేజ్రీవాల్ అహంకారం ఉంది, కేజ్రీవాల్ తాలూకా ఇవన్నీ ఉన్నాయంటే జనరల్ గా ఆయన అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఎలా ఉన్నాడు. కేజ్రీవాల్ పక్కన ఉన్న వాళ్ళందరూ పక్కన వెళ్ళారంటే వాళ్ళు ప్రలోభపడి వెళ్ళిపోయారు. ఏ పార్టీకి వెళ్ళారు? బీజేపీకి వెళ్ళారు. ఇప్పుడు కూడా మన పక్కన వాళ్ళు ప్రలోభ వెళ్ళిపోతారు కదా. సో ఇక్కడ దేశంలో సిండికేట్ రాజకీయాలు నడుస్తా ఉన్నాయి, మాఫియా రాజకీయాలు నడుస్తా ఉన్నాయి. ఈ సిండికేట్ రాజకీయాలు ఆబ్వియస్ గా ఏమవుతుందంటే సామాన్యులు వచ్చినప్పుడు ఆ సామాన్యులు జనరల్ గా సో ఆ సిండికేట్లు అకామిడేట్ అవనీయకుండా చేసే పరిస్థితి ఉంది. కాబట్టి దేశంలో ఇది జరిగింది అనేది నేను అనుకుంటున్నా. ఎనివే ఇక్కడ మేము చెప్పదలుచుకుంది మాకు గెలిపోవటంలు అనేది పెద్దగా సో లేదనేది మేము చెప్పదలుచుకున్నాం. గెలుచుంటే కేజ్రీవాల్ ఢిల్లీలో స్ట్రక్ అయిపోయేవాళ్ళు, ఇప్పుడు ఓడిపోయారు కాబట్టి దేశం మొత్తం తిరుగుతారు. ఆయన దేశం మొత్తం తిరిగినప్పుడు మా కాంగ్రెస్ పార్టీ అవసరం లేదు, మాకు ఏ పార్టీ అవసరం లేదు. అవుట్ రైట్ గా మేము దేశంలో బీజేపీని ఎదిరించగలిగిన సత్తా, స్ట్రాటజీలు, వ్యూహాలు ఏవైతున్నాయో మాకున్నాయి. కొన్ని తప్పిదాలు ఏవైతున్నాయో నేను అనుకుంటున్నాను. యాక్చువల్గా ఆమ్ ఆద్మీ పార్టీ ఏ మతానికి ఏ రిలీజన్ని మోయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే జనరల్ గా అభివృద్ధి నినాదం తెలుతుంది, పేదల నినాదం తెలియ విధానంలో కొంత ఏమన్నా సో ఈ అదర్ భావజాలానికి లెఫ్ట్ భావజాలానికి ఏమన్నా వెళ్ళుంటే అవి మళ్ళీ బ్యాక్ తెచ్చుకొని అవుట్ రైట్ గా ఈ దేశంలో అన్ని మతాలు అన్ని జాతులు మద్దతును కూడగట్టుకొని గవర్నెన్స్ అంటే ఇట్లా ఉండాలి అంటే ఈ దేశంలో గవర్నెన్స్ గురించి ఏదన్నా మాట్లాడుకోవాలంటే కాపోయినది ఇవన్నీ చెప్పగలిగే స్థితిలో పార్టీ యంత్రాంగం కానీ తయారయ్యి కానీ వెళ్ళే పరిస్థితి ఉంటే వర్కౌట్ అవుతుంది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది సో ఇక్కడ చూస్తామని ఈ ప్యానెల్లోనే సో ఎవరైతే బీజేపీ అతను కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళని అలాగే టీడీపీ వాళ్ళు వచ్చేకి అక్కడ ఢిల్లీలో వచ్చేకి బీజేపీ, ఇక్కడ వచ్చేకి కాంగ్రెస్, తెలంగాణలో వచ్చే కాంగ్రెస్, ఎవరికి ఎవరు ఎట్లా ఉంటున్నారో తెలియట్లేదు. అంటే వీళ్ళు మొత్తం ఒకటే. సో ప్రభుత్వాలు మారుతా ఉంటాయి కానీ అదాని మీద కేసు పెట్టే స్థాయి ఉండదు. నేను మళ్ళీ ఇది అడుగుతున్నా, రేపు ఒకవేళ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే అదాని మీద కేసు పెట్టే దమ్ము ఉంటుందా కాంగ్రెస్ పార్టీకి? అసలు అదానిని టచ్ చేసే దమ్ము ఉంటుందా? అదానిని టచ్ చేయకపోతే దేశంలో ఆల్మోస్ట్ 6,200 మనీ లాండరింగ్ ట్రాన్సాక్షన్స్, ఇంకా చెప్పాలంటే ఒక 8,000 కోట్ల తాలూకు మనీ, 5,000 to 8,000 కోట్ల తాలూకు మనీ ఆల్ఫా డిజైన్ అని ఈ దేశ భద్రతకు సంబంధించిన రాడార్ వ్యవస్థకు వచ్చింది, అది కూడా హవాలా ద్వారా వచ్చిందని అవుట్ రైట్ గా రాహుల్ గాంధీ ట్వీట్ చేస్తే ఆయన అరెస్ట్ చేసి ఇవన్నీ చేయగానే సైలెంట్ అయిపోయారు. అదే రాహుల్ గాంధీ కేసు అయ్యచ్చు కదా, సుప్రీంకోర్టులో సాక్ష్యాలు ఉన్నాయి కదా, కేసు అయ్యచ్చు కదా. హిండన్బర్గ్ లో 6,200 ఉన్నాయి, ప్రధాన ప్రతిపక్షంగా కేసు అయ్యచ్చు కదా. ఇప్పుడు వరకు ఏం వేసిన పరిస్థితి లేదు. పోనీ అట్లీస్ట్ అది మాట్లాడే పరిస్థితి అన్న ఉంటుందా? అంటే క్లియర్ గా సామాన్యులు ఉన్న రాజకీయాలు ఎప్పుడు కూడా వాళ్ళకున్న వెసులుబాటు ఏంటంటే అవినీతి ఉండదు. వాళ్ళు ఇప్పుడు కేజ్రీవాల్ ఇన్ని రోజులు జైల్లో పెట్టినా, అంత టీంని పెట్టినా ఫైనల్ గా సుప్రీంకోర్టు తిట్టుకున్న పరిస్థితి కదా. సుప్రీంకోర్టు ఏమేళ్ళని తిట్టిన పరిస్థితే కదా. అయినా ధైర్యంగా దమ్ముగా నిలబడ్డారు. మన ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు నాయుడు గారు లాగా కేసు పెట్టగానే మొత్తం ప్యాకేజ్ లాగా పార్టీ అంతా కూడా సరెండర్ అయిపోయి ఇప్పుడు వెళ్ళి విపరీతంగా పోయే పరిస్థితి అంటే అది కూడా కేజ్రీవాల్ తీసుకుంటే ఇప్పటి కేసులు వేసిపోయారు కదా. కేజ్రీవాల్ కూడా కాంప్రమైజ్ అయిపోయే పరిస్థితి ఉండేది కదా. అలాగే రాహుల్ గాంధీ లాగా సైలెంట్ అయ్యే పరిస్థితి ఉండేది కదా. రాహుల్ గాంధీ గారి లాగా తెలంగాణలో అదానితో సంప్రదాయాలు పెట్టుకునే పరిస్థితి ఉండేది కదా. ఇవన్నీ కూడా మీరు భరత్ అనే సినిమా చూస్తే సో బయట తిట్టుకుంటారు నైట్ వచ్చాక ఇద్దరు కలిపి. సో మీకు నేను, నాకు నువ్వు పాటేసుకుంటా హ్యాపీగా ఉంటే ఈ దేశం ఒకసారి వాళ్ళకి ఒకసారి వీళ్ళకి, వీళ్ళిద్దరు జాగీరు. ఈ దేశం అనేది ఈ దేశ ప్రధాని, దేశ ముఖ్యమంత్రి వీళ్ళ జాగీరు, వీళ్ళ వారసులు జాగీర్లు,
అంటే మన లాంటి వాళ్ళు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు అందరూ వీళ్ళకి చప్పట్లు కొడతా జయం అంటూ కూర్చోవాలా? ఇది నేను చెప్పదలుచుకుంది. ఎనివే దేశంలో మా పార్టీ వచ్చేకి మా గెలిపోవటంలో పెద్దగా గెలుపుంటూ కొంచెం బాధ్యత ఉంటుంది, ఓడిపోతే మా పార్టీ పని చేసుకుంటాం కాబట్టి సో మేం పార్టీ పరంగా మాకు ఇది చెప్పాలంటే దేశం మొత్తం కేజ్రీవాల్ తిరగటానికి ఫ్రీ ఇచ్చిన పరిస్థితి అనేది మేము భావిస్తాం. అదే మాకున్న పార్టీ నుంచి ఉన్న సిగ్నల్స్ కూడా. కాబట్టి మాకేముందో మేము ఇంకా వెళ్తాం. అవుట్ రైట్ కి దేశంలో ఈ సిండికేట్ రాజకీయాలు కొట్టగలిగే శక్తి మాకే ఉందనేది చెప్పగలుగుతున్నాం. సిండికేట్ రాజకీయాలు కొట్టాలంటే మన అవినీతి బురదలో ఉండకూడదు. మన మీద ఎంత అవినీతి బురద వేసినా మనం తప్పించుకునే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ స్థాయి మాకుంది, మా పార్టీకి ఉంది. ఇంతమందిని పెట్టినా కూడా ఏమి ప్రూవ్ చేయలేకపోయారు కాబట్టి ఇంకేమి కూడా చేయలేని పరిస్థితి ఉంటుంది అనేది నేను చెప్పదలుచుకున్నాను. ఓకే నాగేశ్వర గారు. సైదా గారు, ఇకపోతే అదే మీ పాత్ర ఇక్కడ ఎక్కువగా కనబడుతుంది. ఇప్పుడు ఢిల్లీ, ఇప్పుడు కేజ్రీవాల్ ఓడిపోయినటువంటి నియోజకవర్గమే తీసుకుంటే ఈరోజు ఆయన 4600 అయితే ఆయన మీద పోటీ చేసింది ఎవరు? కాంగ్రెస్ నుంచి షీలా దీక్షిత్ గారి అబ్బాయి. ఆయన ఏదైతే పోటీ చేసి తెచ్చుకున్నాడో ఆ ఓట్ల మార్జిన్తోనే ఇక్కడ కేజ్రీవాల్ ఓటమి పడారు. అలాంటి పరిస్థితి అనేక నియోజకవర్గాలు ఈరోజు కనపడుతుంది. కాబట్టి ఇక్కడ ఇండైరెక్ట్గా బీజేపీకి ఉపయోగపడేటట్టుగానే, అంటే 3 సార్లుగా గెలుస్తున్నటువంటి, వరుసగా 3 సార్లు ప్రభుత్వాన్ని స్థాపించినటువంటి కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేసింది కేజ్రీవాల్ అన్న ఒక కక్షని దృష్టిలో పెట్టుకొని ఇక ఇప్పుడు గనక కేజ్రీవాల్ని గనక ఓడించకపోతే భవిష్యత్తులో మళ్ళీ కాంగ్రెస్కి ఢిల్లీలో స్థానం ఉండదు అనే ఒక దీంతోనే కలిసి రాలేదు అనే ఒక విమర్శ కూడా ఉంది. సురేష్ గారు, మీరు చెప్పింది సమంజసం గారు, ఆ విమర్శ కరెక్ట్ గారు. ఎందుకు చెప్తున్నంటే ఈ దేశంలో మన ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీకి, ఈ దేశానికి కూడా వినాశకరమైనటువంటి పార్టీ బీజేపీ పార్టీ. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. మేము బీజేపీని వ్యతిరేకిస్తున్నటువంటి పార్టీ మా నాయకుడు రాహుల్ గాంధీ గారి పార్లమెంట్ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసి క్వార్టర్స్ కూడా ఖాళీ చేసినటువంటి చరిత్ర ఉన్నటువంటి పార్టీ బీజేపీ పార్టీ. అలాంటి పార్టీతోటి మేము పోరాడుతా ఉంటాం. మీరు చూసినట్లయితే గత 10-15 సంవత్సరాల నుంచి బీజేపీ తోటి దేశంలో ఒక రకంగా యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు అన్న మహేశ్వరరావు గారు ఏదో చెప్తా ఉన్నాడు, నీతులన్నీ కూడా పెద్ద తోపు పార్టీ అని చెప్పుకుంటా ఉన్నాడు వాళ్ళ పార్టీ. రాహుల్ గాంధీ గారి గురించి తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నాడు. మీకు సమంజసం కాదు. మీరు మీ పార్టీలో నిజాయితీ ఏంటంటే నేతి బీరులో నేతి చందంగా ఉంది మీ పార్టీ నిజాయితీ. మీరు అవినీతి పరులు అనడానికి ఇప్పుడున్నటువంటి ఆధారాలు చాలా స్పష్టంగా కనిపిస్తా ఉన్నాయి. అదానితో కాంగ్రెస్ పార్టీ అంటగాగిద్దా? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ జేపీసీఎం అని చెప్పి పార్లమెంట్ లో గొడవ చేసింది ఎవరు? జేపీసీఎం అని రాహుల్ గాంధీ మాట్లాడినందుకు ఆయన్ని మనం చూసాం కదా. అక్కడెక్కడో బెంగళూరులో పెట్టినటువంటి కేసుని తీసుకొచ్చి బెంగళూరులో మాట్లాడినటువంటి దాన్ని అక్కడ ఉన్నటువంటి కేసు పెడితే గుజరాత్ లో ఆ కేసును ఆధారంగా చేశాను పార్లమెంట్ సభ్యత్వం. మీరేం బీజేపీ కోసం పనిచేయడం కోసం అన్నా హజారే గాని కేజ్రీవాల్ గాని మీకు తెలియాల్సింది. మీరు దయచేసి మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు కదా. వ్యవహరించండి. పార్టీ నిజాయితీ పరం చెప్పినటువంటి పార్టీ మీరు కుర్చలుతా ఉంటారు. ఏమనుకోవాలా? ఇట్ ఈస్ క్లియర్. ఇంకా మీరు మాట్లాడతారు. ప్రజలు మీకు బుద్ధి చెప్పినా సిగ్గురాలా? ఇంకా మాట్లాడుతున్నారు. ఎందుకు మీరు మేము అదానిని అరెస్ట్ చేయలేమా? గవర్నమెంట్ వస్తే కోసం మాట్లాడటం కాదు, ఎవరి పార్టీని వాడు సమర్థించుకోవడం కాదు. మన క్యారెక్టర్ కూడా వీక్ కాకూడదు, మన రెప్యుటేషన్ నేను చెప్పేది అదే. మీరు అహంకారంగా మాట్లాడుతూ మీ ఇష్టం
నువ్వు ఆ విధంగా మాట్లాడు. రాహుల్ గాంధీ జాగీర్ అయినట్టు ఆత్మగౌరవాన్ని చంపుకోబాకు. నువ్వు అభూత కల్పన చేస్తే జనాలు నవ్వుతుంటారు. పరిస్థితి చూశారు. అభ్యర్థి కాదా? వారసత్వం ద్వారా వచ్చిన రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అభ్యర్థి కాదు. మీరు ఒక పక్కన పోరాటం చేయాల్సింది పోయి మమ్మల్ని నువ్వు విమర్శిస్తావు. నువ్వు అసలు ఏమనుకుంటారు? మీరు అంత నిర్లజ్జగా మీరు మాట్లాడుతానంటే ఏమనుకోవాలా? మీరు మేధావులు మాట్లాడుతున్నారు, పోరాటం చేస్తున్నాం అంటారు. ఎక్కడ మీ పోరాటం? దేశ ప్రధానిగా ఎవరైతే కేజ్రీవాల్ ఎన్నిసార్లు కలిసి ప్రయాణం చేశారు? ఎన్నిసార్లు మీరు మోడీతో ప్రయాణం? బీజేపీ వాడిని సపోర్ట్ చేసి మాట్లాడాడు ఆయన. ఆమ్ ఆద్మీ పార్టీ లేకుండా ఎలా చేస్తారు? 1,10 లక్షల మంది కార్యకర్తలు ఉన్నారు. ఇంకా 1 కోటి మంది పెరుగుతారు. కేజ్రీవాల్ కాపాడటం కోసం ఇందిరా గాంధీ, రాజీవ్ గాంధీ బలిదానాలు చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. నువ్వేం చేసావు చెప్పు? కేజ్రీవాల్ దేశమంతా తిరిగితే ఇంకో 1 కోటి మంది పెరుగుతారు. పార్టీ పార్టీ చేసుకోండి. మీరు తొందరపడి దయచేసి మాట్లాడొద్దు మహేశ్వరరావు గారు. మీరు చదువుకున్న వాళ్ళు రాహుల్ గాంధీకే కాదు, మీ యొక్క ప్రకారం వెళ్ళాలి. రాహుల్ గాంధీ వెనక అరవింద్ కేజ్రీవాల్ రావాలన్నట్టు మాట్లాడతాం అనేది కరెక్ట్ కాదని చెప్తున్నా. రాహుల్ గాంధీ వెనక అరవింద్ కేజ్రీవాల్ రావాలి అంటే రాహుల్ గాంధీ ప్రధానమంత్రికి ఎలిజిబుల్ అంటే ఆ ధోరణ వద్దంటున్న అహంకార భాష అంటున్నారు కదా. ఈ దేశంలో ప్రతి ఒక్కరు కూడా మీరు కూడా దేశ ప్రధానమంత్రి వంశాలకి భజన చేయొద్దంటున్నా నేను అనేది. ప్రధానమంత్రి కావాలని కాదు నాగేశ్వర గారు, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇండి కూటమిని బలోపేతం చేయాలన్న ఆలోచన ఉండాలి. తర్వాత కదా పదవులు. అసలు అక్కడ ఏదో ప్రధానమంత్రి కుర్చీ ఏదో ఖాళీగా ఉన్నట్లు అక్కడేదో బీజేపీ గణనీయంగా బలం తగ్గిపోయినట్లు ఈ రకమైనటువంటి ఆలోచన ధోరణి బీజేపీని గద్దె దించాలి అనుకునేటటువంటి విపక్ష పార్టీలకి ఎవరుకున్నా కానీ, ఎందుకంటే పోరాటం చేయగలిగిన సత్తా ఉన్నవాళ్ళం కాబట్టి మాకు పదవి ఉన్నా పదవి లేకపోయినా పోరాటం చేస్తానే ఉంటామని చెప్తున్నాం. ఆంధ్రప్రదేశ్ లో మాకు ఎంతమంది ఉన్నారు? నిత్యం ప్రతిపక్షంగా మాట్లాడుతుంది మేమే. మీ శర్మిల గారు వచ్చి రోజు ఆస్తుల గురించి మాట్లాడుతూ ఉంటారు. టీడీపీ స్క్రిప్ట్ ఇవ్వగానే ఆస్తుల గురించి నాకు అన్యాయం జరిగింది మాట్లాడుతున్నారు. అన్ని విషయాలు మాట్లాడుతుంది నేనే. ఆంధ్రప్రదేశ్ లో అన్ని విషయాలు మాట్లాడుతుంది మేమే. మాకు పదవులు ముఖ్యం, దేశం ముఖ్యం. అది నాకు అర్థమైంది ఏంటంటే కాంగ్రెస్ ఆపుల మధ్య సయోధ్య అనేది ఇట్స్ నాట్ సచ్ ఎన్ ఈజీ థింగ్. ఇట్ ఈస్ గోయింగ్ టు బి నెవర్ ఎండింగ్ డిబేట్. నాకు అర్థమైంది. ఓకే ఇంత జరిగిన తర్వాత కూడా మీ స్థాయిలో కాదు కానీ పై స్థాయిలో నాయకత్వ స్థాయిలో ఇంట్రాస్పెక్ట్ చేసుకోకపోతే మాత్రం భవిష్యత్తులో బీజేపీని గద్దెదించి మనం ఇండి కూటమి అధికారంలోకి రావాలనే కళ్ళగానే మిగిలిపోతుంది. అది అక్షర సత్యం అవుతుంది. మమతా బెనర్జీ గారు ఇండి కూటమిలో కాంగ్రెస్ ఎందుకు తిడుతున్నారు? శరద్ పవార్ ఎందుకు అంటున్నారు? అఖిలేష్ యాదవ్ మాకు ఎందుకు మద్దతు ఇచ్చారు అంటే ఎవరు తప్పు ఇక్కడ? అఖిలేష్ యాదవ్ మద్దతు ఇచ్చారు. అవన్నీ కూడా ఢిల్లీలో ఎవరికి ఇచ్చారు? కాంగ్రెస్ ఇచ్చారా మాకు ఇచ్చారా? మీరు చెప్పండి సార్. కాంగ్రెస్ కి ఇచ్చారా మాకు ఇచ్చారా? మేమున్నాం, కాంగ్రెస్ లేదని చెప్తున్నాం. ఓకే రైట్. సైదా గారు, నాగేశ్వరరావు గారు ప్లీజ్. ఓకే, మనకి వి డోంట్ హ్యావ్ మచ్ టైం లెఫ్ట్. కృష్ణాంజలి గారు, 3 సార్లు అధికారంలోకి రావడమే కాదు, పక్కనున్న అధికారాన్ని చేపట్టింది ఆపు 2022లో. బలంగా ఉన్న గుజరాత్ లో 5 స్థానాలు సంపాదించింది. ఇక నిజంగా మాట్లాడితే కాంగ్రెస్ కన్నా కూడా ఎక్కువ దేశవ్యాప్తంగా ప్రభావం చూపిస్తుందేమో రానున్న రోజుల్లో బీజేపీకి ఒక ప్రత్యామ్నాయంగా. ఈవెన్ బీజేపీ కూడా ఆ రకమైనటువంటి భయాన్ని ప్రకటించింది చాలా సందర్భాల్లో. కేజ్రీవాల్ని వాళ్ళు ఏం తక్కువగా
తీసుకోలేదు, దానికి తగ్గట్టుగానే ఈరోజు పనిచేశారు. ఇకపోతే ఫ్రీబీస్ అంటేనే మన తెలుగు రాష్ట్రాల్లో విమర్శించేటటువంటి ఈ బీజేపీ కేజ్రీవాల్ ఇచ్చేటటువంటి పథకాలను కొనసాగిస్తూనే మరికొన్ని యాడ్ చేస్తామని చెప్పేసి ప్రతి మహిళకు 2,500 రూపాయలు నెలకిస్తామని, గర్భిణీలకు 21,000 రూపాయలు ఆర్థిక సాయం ఇస్తామని చెప్పేసి ఈ రకమైనటువంటి ఫ్రీబీస్ని ప్రకటించడం ఎలా చూడాలి? ఇవి కూడా ఇతోధికంగా ఈరోజు విజయానికి తోడ్పడి అనుకోవచ్చు బీజేపీ విజయానికి. సురేష్ గారు, వీళ్ళు ఆమ్ ఆద్మీ పార్టీ తక్కువ సమయంలో ఇతర రాష్ట్రాలకు విస్తరించడం అనేటువంటి మాట వాస్తవం. కాంగ్రెస్ పార్టీ కొంత డిక్లైన్ అవుతున్నటువంటి మాట కూడా వాస్తవమే. అలాగని మీరు ఒకసారి జాతీయ రాజకీయాలను గమనిస్తే 3 దశాబ్దాల క్రితమే జాతీయ రాజకీయాల్లో ఒక వరవడి మొదలైంది. అదేమిటి అని అంటే అలయన్స్ పాలిటిక్స్. ఖచ్చితంగా అలయన్స్ అనేది లేకుండా జాతీయ రాజకీయాల్లో ఏ ఒక్క పార్టీ కూడా మోనోపలీగా ఒక పార్టీ అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితులు లేవు. ఇది 30 ఏళ్ల నుంచి మొదలైనటువంటి దేశ రాజకీయాలకు సంబంధించిన మీరు 1999 దగ్గర నుంచి 2004 నుంచి యూపీఏ 1, 2, ఎన్డీఏ 1, 2, 3 వరకు నేను గమనించాను. భవిష్యత్తులో కూడా ఏ ఒక్క పార్టీ పూర్తి స్థాయిలో జాతీయ రాజకీయాలను మేము అధికారంలోకి వచ్చేస్తాం, మేము ప్రధానమంత్రి అయిపోతాం అని అంటే ఒక్కళ్ళగా సాధ్యమయ్యేటువంటిది కాదు అనేటువంటిది బీజేపీకి కూడా ఇది అర్థమైంది. మొన్న 2024 ఎన్నికల్లో వాళ్ళ లక్ష్యం ఏంటి? ఎన్డీఏకి 400 సీట్ల పైన రికార్డ్ మెజారిటీ రావాలి, రికార్డు స్థాయిలో సీట్లు రావాలని. వాళ్ళకు 303 నుంచి 370కి పైన వస్తాయని. తీరా వచ్చేసరికి ఏమైంది? 240 దగ్గర చతికిలబడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు జనసేన, అదే విధంగా బీహార్ లో నితీష్ కుమార్ జేడీయూ మీద ఆధారపడాల్సిన పరిస్థితి వచ్చిందిగా. అయితే ఇక్కడ ఆమ్ ఆద్మీ పార్టీకి ఇది ఒక గుణపాఠం, మంచి గుణపాఠం. ఎందుకంటే జెట్ స్పీడ్ లో మేము వెళ్ళిపోతున్నాం, ఇదిగో ఢిల్లీ వచ్చింది, అదిగో పంజాబ్ వచ్చేసింది, ఇదిగో గుజరాత్కి వెళ్తున్నాం, అట్లా వెళ్తున్నాం, ఇట్లా. ఇప్పుడు బ్రేక్ పడింది. ఇది ఒక కామా, ఫుల్ స్టాప్ ఏం కాదు వాళ్ళకి. కాంగ్రెస్ పార్టీకి కూడా తెలిసి రావాలి. ఎందుకోసం అంటే కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ విషయంలో మిగతా పక్షాలను కలుపుకొని వెళ్ళేటువంటి విషయంలో అవసరమైతే మేము ప్రధానమంత్రి కాకపోయినా పర్వాలేదు, మనం అందరం గెలిచిన తర్వాత సీట్లు వచ్చిన దాన్ని బట్టి ప్రధానమంత్రి అనేటువంటి అంశాన్ని తెలుసుకుందాము, ముందు మనం బీజేపీని ఓడిద్దాం అనేటువంటి క్రమంలో ఇండియా కూటమి కావాలి, లేదా ఇంకో కూటమినో ఏదో ఒక కూటమిని బలోపేతం చేసుకునేటువంటి పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ కొంత వ్యూహాత్మకంగా వ్యవహరించాల్సినటువంటి అవసరం భవిష్యత్తు రాజకీయాల్లో ఉంది అనేటువంటిది నా యొక్క అభిప్రాయం. ఈ రెండు, కాంగ్రెస్ అదే విధంగా ఆమ్ ఆద్మీ పార్టీ, ఈ రెండు ఎంతో కొంత ఇప్పుడు ఢిల్లీ ఎన్నికల తర్వాత తెలుసుకుంటాయి. వీళ్ళిద్దరేకం కాదండి. ఇప్పుడు ఢిల్లీ అక్కడ పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి మమతా బెనర్జీ, అదే విధంగా ఉన్నటువంటి శరద్ పవారు, ఇలాంటి మిగతా వాళ్ళందరూ ఎవరైతే బీజేపీ వ్యతిరేక శక్తులన్నీ ఏకతాటిపైకి ఈగోలు వదిలిపెట్టి రావాల్సినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేగాని మేము వచ్చేస్తాం, మేమే పోటీ పడతాం, బీజేపీని ఓడిస్తాం అని ఎవ్వరు అనుకున్నా సరే అది బొక్కబోర్లా పడేటువంటి వ్యవహారమే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. రెండో అంశం ఏంటంటే అసలు బీజేపీకి సంబంధించినటువంటి రాజకీయ వ్యూహాలు, ఎత్తుగడలు అనేదానికన్నా కూడా వాళ్ళు రాజకీయాల్లో ఎన్నికల్లో గెలవడం కోసం ఏదైనా చేసేస్తారు. అసలు వాళ్ళు ఇది అదేనే కాదు. ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, ఇప్పుడు హోలీ డిప్ గురించి కానివ్వండి, మిగతా ఇవన్నీ కూడా కావాలని ఆ రోజు పోలింగ్ రోజు చేసేటువంటి పరిణామాలు ఇవన్నీ ఎన్ని చూడలేదండి. అసలు ఓటు వేసిన తర్వాత పెద్ద ర్యాలీలు పోలింగ్ రోజున నిర్వహించినటువంటి పరిస్థితులు గుజరాత్ వంటి రాష్ట్రాల్లో, అదే విధంగా ఎన్నికల సమయంలో పాకిస్తాన్ తో కాంగ్రెస్ జట్టు కట్టింది అనేటువంటిది మాటలు కానివ్వండి, అసలు ప్రధానమంత్రిని చంపడానికి పాకిస్తాన్ తో కలిపి రాహుల్ గాంధీ కుట్రలు చేసిందని మాటలు, ప్రధానమంత్రికి సంబంధించినటువంటి వాళ్ళు నేరుగా మాట్లాడినటువంటి దారుణమైనటువంటి ఆరోపణ. ఆ తర్వాత సపోజ్ ఇలాంటి ఆరోపణలో ఒక ప్రధానమంత్రిని చంపుతారు, కుట్రలు చేశారు అని అంటే మనం దాన్ని ఎంత సీరియస్ గా తీసుకున్నాం? ఎవరైనా ప్రధానమంత్రి, మన దేశ ప్రధానమంత్రి. మరి తర్వాత ఎన్నికల్లో మాట్లాడారు, తర్వాత మరి దాని మీద ఏమైనా ఉందా అంటే ఎన్నికల్లో గెలవటం కోసం ఏదైనా చేస్తాండి బీజేపీ. ఇలాంటిది వాళ్ళు ఈ ఫ్రీబీసీ విషయాల్లో కూడా, ఉచితాలకు సంబంధించినటువంటి విషయంలో బీజేపీ దేశవ్యాప్తంగా మేము ఉచితాలకు వ్యతిరేకం, ఇలా ఇస్తే ఎట్లా, ఈ విధంగా ఇది తప్పు అని మాట్లాడేటువంటి ప్రధానమంత్రి దగ్గర నుంచి బీజేపీ సంబంధించి మరి ఢిల్లీకి వచ్చేసరికల్లా ఆప్కన్నా ఎక్కువ ఇస్తామని చెప్పి వాళ్ళు హామీ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, ఇచ్చారు. అదే విధంగా నేను ఒకటి అడుగుతాను, ఫిబ్రవరి 1వ తేదీన బడ్జెట్, యూనియన్ బడ్జెట్, ఇవన్నీ కూడా మనం అనుకుంటున్నాం, ఏదో అనుకోకుండా ఆ కాటాలేకి వచ్చినాయి.
కాకతాళీగా ఎందుకు వచ్చి అనుకున్నాం? ఫిబ్రవరి 1వ తారీఖున యూనియన్ బడ్జెట్ వస్తుందని వాళ్ళకి తెలుసు, షెడ్యూల్ ఉంది. కానీ ఎలక్షన్ కమిషన్ ఢిల్లీ ఎన్నికలకు ఎప్పుడు షెడ్యూల్ ఇవ్వాలి అనేటువంటిది బీజేపీ చేతుల్లో ఉందండి. ఇది ముందు ప్రణాళికాబద్ధంగా మేము 1వ తారీఖున ఫిబ్రవరి 1వ తారీఖున బడ్జెట్ ఉంటుంది, దీంట్లో ఈ విధంగా మనము ఖచ్చితంగా ఈ విధంగా ఆదాయ పన్నుకు సంబంధించినటువంటి రాయితీలు ఇవ్వచ్చు, మనం ప్రకటనలు చేయొచ్చు, ఈ విధంగా చేయొచ్చు. అన్ని ముందే ప్రణాళికలు రూపొందించుకొని ఎన్నికలు ఏ తేదీ ఉండాలి, ఏంటికి ఎప్పుడు ఫలితాలు ఉండాలి, ఇవన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కి డైరెక్ట్ చేసి వీళ్ళు ఈ విధంగా షెడ్యూల్ రిలీజ్ చేయడంలో బీజేపీ ప్రణాళికలు రూపొందించిందని ఎందుకు అనుకోకూడదు? ఇది ఇలాంటి అన్ని కూడా ఈ జిమ్మిక్కులన్నీ కూడా గెలవటానికి రాజకీయాల్లో ఒక అధికారాన్ని అడ్డం పెట్టుకొని బీజేపీ చేస్తుంది. అయితే కేవలం జిమ్మిక్కుల వల్లే బీజేపీ గెలిచిందని మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇలాంటి అనేకమైనటువంటి జిమ్మిక్కులు కేజ్రీవాల్ మీద, ఆమ్ ఆద్మీ పార్టీ మీద ఈ 10 ఏళ్లలో చేసింది. అయినా సరే ఢిల్లీ ప్రజలు ఆమ్ ఆద్మీ పార్టీ వెనకాల ఉన్నారు. ఇప్పుడు ఎందుకు లేరు అని అంటే బలహీన పడ్డది ఆమ్ ఆద్మీ పార్టీ, కేజ్రీవాల్. కాబట్టి బీజేపీ విజయం సాధించి, బీజేపీ వ్యూహాలు విజయం సాధించే, బీజేపీ కుట్రలు విజయం సాధించాయి. కానీ ఆమ్ ఆద్మీ పార్టీ కోల్పోయింది ఏంటంటే ఢిల్లీ ప్రజల యొక్క మద్దతుని. కేజ్రీవాల్ కోల్పోయింది ఢిల్లీ ప్రజల యొక్క మద్దతుని, అదే విధంగా తన వెనకున్నటువంటి నాయకుల యొక్క మద్దతుని, ఆమ్ ఆద్మీ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల్ని. కాబట్టి భవిష్యత్తులో ఇవన్నిటిని అధిగమించి ఈ జరిగినటువంటి పొరపాట్లు సరిదిద్దుకొని ఇంకా బలంగా దేశ రాజకీయాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ముందుకు వస్తుందని నేను అనుకున్నా. రావాలి కూడా. ఇలాంటి ఎదురు దెబ్బలు అవసరం. అది దెబ్బలు లేవనుకోండి, ఇంకా మనం ఏం చేస్తే అది సరిపోయింది అనేటువంటి విధంగా వ్యవహరించేటువంటి ధోరణి కూడా ఉంటది. ఇంకొక పాయింట్ ఏంటంటే, మేము గెలవకపోయినా పర్వాలేదు, మేము పోరాటం చేస్తామనేటువంటిది రాజకీయాల్లో ఉండదండి. రాజకీయాల్లో గెలిస్తే మాత్రమే రాజకీయాల్లో మనుగడ, లేకపోతే జనం మర్చిపోతారండి, వదిలేస్తారు. రాజకీయాల్లో గెలిపే ఇంపార్టెంట్. అలాగని ఆమ్ ఆద్మీ పార్టీ మేము ఎన్ని సంవత్సరాలు పోరాటం చేసిన తర్వాత వచ్చామనంటే, అన్ని సంవత్సరాలు పోరాటం పునాదుల తర్వాత వచ్చారు. ఓకే, మీరు ఈ పునాదుల మీద మీ అధికారాన్ని 5 సంవత్సరాల్లో 10 సంవత్సరాల్లో తెచ్చుకోవాలి. లేదంటే 10 సంవత్సరాల తర్వాత కనుమరుగైపోయేటువంటి పరిస్థితులు ఉంటే రాజకీయాల్లో గెలుపు అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. గెలుపు ద్వారానే ప్రజలకు కూడా మేలు చేయడానికి అవకాశం ఉంటుంది. రాజకీయ పార్టీ పెట్టే దేనికి? మేము ప్రజల ద్వారాగా ఎన్నికయ్యి ప్రభుత్వం ఏర్పాటు చేసి ప్రజలకు సేవ చేయటం కోసం. ఆ గెలిపే లేనప్పుడు పోరాటాలు చేసేటప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటాలు చేస్తారు. ఏమైతుంది? కమ్యూనిస్ట్ పార్టీలు పోరాటాలు ఏమన్నా పట్టించుకున్నారా? వాళ్ళు ఇప్పుడు ఈ రోజున అసెంబ్లీలో కనుమరుగయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఒకప్పుడు 25 ఏళ్ళు పరిపాలించినటువంటి పశ్చిమ బెంగాల్లోనే 0కు పడిపోయినటువంటి పరిస్థితులు. ఇప్పుడు లోక్సభ, రాజ్యసభలో వాళ్ళ యొక్క ఉనికి కోల్పోయేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. కాబట్టి రాజకీయ పార్టీలకు గెలుపు కూడా చాలా ఇంపార్టెంటే, వాళ్ళు ప్రజాసేవ చేయాలంటే. కాబట్టి ఈ విధమైనటువంటి ఓటమి ఖచ్చితంగా ఆమ్ ఆద్మీ పార్టీకి భవిష్యత్తులో మరింత బలోపేతం కావడం కోసం ఆమ్ ఆద్మీ పార్టీ, అదే విధంగా కాంగ్రెస్ పార్టీ, మిగతా బీజేపీ వ్యతిరేక పక్షాలన్నీ కూడా ఏకతాటిపైకి రావడానికి ఇది కొంత గుణపాఠంగా కూడా ఉపయోగం అయిద్దేమని నేను అనుకుంటున్నాను. రైట్ సార్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. కృష్ణ అనిల్ గారు, సైదా గారు, నాగేశ్వర గారు, వాంట్ టు యాడ్ సంథింగ్ క్విక్లీ? షార్ట్ ఆఫ్ టైం. సార్, ఇక్కడ నేను చెప్పదలుచుకుంటుంది, మాకు అధికారం ఉందా పోయిందనేది మేము క్రైటీరియా ఎందుకు లేమంటున్నాం అంటే, అధికారం ఉంటే అధికారం అనుభవించి పదవులు అనుభవించాలన్న ఆశ ఉంటుంది. అధికారం పోతే పోయిందన్న నిరాశ ఉండి పారిపోయే పార్టీలా కాదు. మేము ఉన్నా లేకపోయినా మా వ్యూహం ఉంటుంది, మేము వెళ్లే విధానం ఉంటుంది. దేశంలో బీజేపీ విముక్తి చేయాలన్న ప్రాసెస్ ఉన్నప్పుడు గెలవాలనే కదా. ఆ వేలో మా వ్యూహాలు మాకు ఉంటాయని చెప్తున్నాం. కానీ మీకు గెలవకూడదు, గెలవాలని లేకపోవడం అనేది మాకు లేదు. బట్ మేమేమంటామంటే, ఢిల్లీ ఓడిపోవటమో లేదా రేపు పంజాబ్ ఓడిపోతే పార్టీ పారిపోతుంది అనే సిద్ధాంతం ఏదైతే ఉంది. ఎందుకంటే నేను అది కాదు అంటాను. ఎందుకంటే మాకు పార్టీ గెలిచినా ఓడిపోయినా మేమేం పదవులు పంపించి పెద్ద పెద్ద బంగళాలు వీళ్ళ పార్టీల మాదిరిగా అవన్నీ మాకేం ఉండవు. వీళ్ళు ఎన్ని ప్రచారం చేసినా ఎక్కడైతే తప్పిదాలు జరిగా ఇది సరి చేసుకొని దేశం మొత్తం అయితే అరవింద్ కేజ్రీవాల్ గారు యాత్ర ఉంటుంది అనేది మాకున్న సమాచారం. అదే కానీ జరిగితే దేశంలో పెనుమార్పు ఉంటుందని నేను చెప్తాను. ఇంకా మీకు చెప్పదలుచుకుంది, ఢిల్లీ మేము ఓడినా పోరాడేమన్న స్ఫూర్తి దేశం మొత్తం ఉక్త కంఠంతో చూశారు. బీజేపీ ఓడిపోవాలని, ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్ లో ఉన్న టీడీపీ ప్రభుత్వం తాలూకా మద్దతుదారులు 90% కూడా ఆపు గెలవాలని అంటే థింక్ చేయండి. అది నేను చెప్పాను. అలాంటి పరిస్థితుల్లో మన చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి, సో మొన్నేమో 2019లో ఆయనకి మద్దతుగా మేము పనిచేస్తే, ఆ రోజు వెళ్ళి ఢిల్లీలో సిబిఐ, ఈడీ మొత్తం ఆడేస్తున్నాడు. నరేంద్ర మోడీ ఎంత దుర్మార్గులు లేడని మాట్లాడారు. మళ్ళీ నిన్న వచ్చి నరేంద్ర మోడీ ఎంత దేవుడు లేడని మాట్లాడుతున్నాడు.
ఒక్క అరెస్టుతో మొత్తం నరేంద్ర మోడీ దేడైపోతుంటే ఇది రాజకీయం ఇట్లాంటి కాదు కదా. గెలవటం కోసం విలువలు పోగొట్టుకోవడం కాదు కదా. విలువలు దేవుంది, ఒకసారి గెలుస్తాం, రెండోసారి నమ్మరు కదా. రెండోసారి మీరు ఢిల్లీ వెళ్ళి మళ్ళీ బీజేపీ తిట్టిందన్నారు అనుకో, మిమ్మల్ని ఎవరు పడుచుకునే పరిస్థితి ఉండదు కదా. సిద్ధాంతపరంగా గెలవటం కోసం ఫైట్ చేయాలి, వ్యూహాలు ఉండాలి. ఇందాక అన్నట్లు చెప్పేది బీజేపీని ఎదుర్కోవాలంటే ప్రచారాన్ని మనం ఎదుర్కోగలిగే స్థాయి ఉండాలి. అది మా ఒక్క పార్టీకి ఉందని చెప్తున్నాను. ఓకే, నాగేశ్వర గారు మీరు చెప్పింది కరెక్టే, కానీ సిద్ధాంతపరమైనటువంటి రాజకీయాలు ఇప్పుడు నడవట్లేదు. ఎక్కడికక్కడ కూటమి కట్టడాలు లేకపోతే కూటమి ధర్మాల ప్రకారంగా అప్పుడు మేమేం మారలేదని చెప్తున్నాం. మీరు కానీ ఏమాటగా మాట వాళ్ళు రైట్ వింగ్ థీరీ సిద్ధాంతమైనా కానీ బీజేపీ అఫ్ కోర్స్ కొంత వాళ్ళ పోకడలు మార్చుకున్నారులేండి ఈ మోడర్న్ పాలిటిక్స్లో. అలాగే కమ్యూనిస్టులు ఎలాగూ వాటి సిద్ధాంతాన్ని కాకుండా వేరే రాజకీయాలు చేయటం వాళ్ళకి రాదు, వాటి చేయరు కూడా. కాబట్టి కొంతమేర ఆప్కా లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆ విలువల్ని ఆ క్వాలిటీస్ని అలా నిలుపుకుంటూ రాజకీయాలు చేయాలని కోరుకుందాం. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్ నాగేశ్వర గారు, సైదా గారు, కృష్ణానిల్ గారు అండ్ సత్యమూర్తి గారు. ఇది వాళ్ళ టాప్ డిబేట్. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సిటీ 24/7.